గట్టిగా మరొకసారి చెప్దాం, ఆమేన్. ఈ ఆవరణంలోనికి, దేవుని యొక్క మందిరంలోనికి వచ్చిన మీ అందరికీ కూడా దేవుడు ఎన్నో మేలులు చేశారు కదా. చెయ్యలేదు అని మనం చెప్పలేం. యేసయ్య నా జీవితంలో ఈ మందిరానికి వచ్చిన తర్వాత, యేసుక్రీస్తు ప్రభు వారిని నా సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత, ఆయన నా జీవితంలో ఎన్నో మేలులు చేశారు అన్నవారు ఒకసారి మీ చేయి పైకెత్తండి. సే థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. ఎస్, ఎన్నో మేలులు యేసయ్య మనకి తెలిసినవి చేశారు, తెలియకుండా కూడా మన జీవితంలో యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా ఎన్నో మేలులు మనం పొందుతూ ఉన్నాం కదండి. కొన్నిసార్లు మనం తెలీదు, మనం రోడ్డు పైన వెళ్ళిపోతున్నప్పుడు ఒక లారీ వచ్చి మనల్ని గుద్దేయాల్సిందేమో, కానీ మనకి తెలియకుండా ఆయన రక్తము చేత విమోచించబడిన మనకు, ఆయన సిలువ ముద్ర వేసి ఆయన జనాంగముగా పిలువబడుతున్న మనకి తెలియకుండానే ఆయన దూత వచ్చి ఏదో ఒక క్షణంలో కాపాడవలసింది. ఏదో రాత్రి నిద్రలోనే మనము చనిపోవలసిన వారమై ఉన్నామేమో, కానీ యేసయ్య తన రక్తము చేత మనలను విమోచించిన దేవుడు. మనకు తెలిసిన మేలులు ఎన్నో మన జీవితంలో పొందుకున్నాం. మనకి తెలియకుండా కూడా యేసయ్య ద్వారా ఎన్నో మేలులు మనం పొందుచూ వచ్చాం. అయితే ఈరోజు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఈ ప్రశ్నను బట్టి యేసయ్య ఈరోజు మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు. మరి ఒక్కసారి చెప్తున్నాను, నిలవబడింది మాత్రం బ్లెస్సి, దేహము మాత్రము నాది, కానీ నాలో ఉన్న ఆత్మ యేసయ్యది. మాట్లాడుతున్న స్వరము యేసయ్యది. ఈరోజు మిమ్మల్ని తాకేది యేసయ్య, మిమ్మల్ని బాగు చేసేది యేసయ్య. నేను కాదు, నాలో ఉన్న యేసయ్య శక్తిని మీరు చూడండి. నన్ను చూస్తే మీరేమీ పొందుకోరు, అది నిష్ప్రయోజనమే. కానీ నాలో ఉన్న యేసు శక్తిని చూస్తే, నా మందు నిలవబడిన పరిశుద్ధాత్మ దేవుని చూస్తే, నా వెనకాల నిలబడిన జయశీలుడైన నా యేసయ్యని చూస్తే తప్పకుండా ఆశ్చర్యమైన అద్భుతమైన కార్యాలు మీ జీవితంలో మీరు అనుభవించగలరు. ఒక ప్రశ్న, ఎన్నో మేలులు నేను పొందుకున్నాను, నా జీవితంలో సంతృప్తి ఉంది, అయినా నా జీవితంలో ఒక్క కొరత ఉండిపోయింది అన్నవారు మీ చేయి పైకెత్తండి. నా జీవితంలో అన్నీ నేను అనుభవిస్తున్నా, సమాధానం లేదు, సంతోషం లేదు, కుటుంబంలో ఐక్యత లేదు, నాకు పిల్లలు లేరు, ఉన్న పిల్లలు సరి అయిన త్రోవలో లేదు, నా కుటుంబంలో ఇంకా రక్షించబడవలసిన వారు ఎందరో ఉన్నారు. దేవుని సన్నిధికి వస్తున్నాను కానీ ఆత్మీయంగా ఇంకా నేను ఎదగలేకపోతున్నా. ఇలా ఒక్కొక్కరిది ఒక్కొక్క సమస్య. ఆత్మీయముగా కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఏదో ఒక సమస్యతోనే ఇక్కడికి వచ్చిన మనందరం ఉన్నాం కదా. ఒక్కసారి మీ చేయి పైకెత్తండి. ఎస్, డౌన్ యువర్ హ్యాండ్స్. థ్యాంక్ యూ. మీ అందరితోనూ యేసయ్య మాట్లాడడానికి ఈరోజు నన్ను పంపారు. మీ అందరితో యేసయ్య చెప్పమన్న ప్రతి మాట నేను చెప్తాను. ప్రతి ఒక్కరికి వేరు వేరు సమస్యలు ఉన్నాయి. ఒకరికి ఉన్న సమస్య మరి ఒకరికి లేదు, ఒకరికి ఉన్న కష్టం మరి ఒకరిది కాదు. అయితే యేసయ్య చెప్తున్న జవాబు ఏంటో తెలుసా? ఈరోజు మన కష్టం ఏదైనా కానీ, మన బాధ ఏదైనా కానీ, మన దుఃఖం ఏదైనా కానీ, మన సమస్య ఏదైనా కానీ జవాబు మాత్రం ఒక్కటే ఉంది. అది బైబిల్ గ్రంథంలో నుంచే ఈరోజు మీకు చూపించబోతున్నాను. 1 తెస్సలోనికలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. 1 తెస్సలోనికలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం చదవండి అమ్మా. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, అలాగు చేయుట 16వ వచనం. ఎడతెగక ప్రార్థన చేయుడి. ఏమని ఉంది అక్కడ బైబిల్లో? ఎడతెగక ప్రార్థన చేరి. మీ తోటి వాళ్ళతో, మీ పక్కనున్న వారితో చెప్పండి, ఎడతెగక ప్రార్థన చేయుడి అని. బిగ్గరగా చెప్పండి, ఎడతెగక ప్రార్థన చేయుడి. ఎస్, ఈరోజు ఒక కష్టంతో వచ్చానన్నారు కదా, ఈరోజు ఒక సమస్యతో వచ్చాను కదా, ఎన్నో వారాలుగా వస్తున్నా దేవుని నుంచి ప్రతిఫలం పొందలేకపోతున్నాను అని అనుకుంటూ వచ్చారు కదా. అయితే ఈరోజు మీ ప్రశ్నలన్నిటికీ, మీ కష్టము అన్నిటికీ ఏకైక జవాబు ప్రార్థన. హల్లెలూయా. ఏకైక జవాబు ప్రార్థన. అది ఎంత విభిన్నమైన సమస్య కావచ్చు, అది ఎంత క్లిష్టమైన సమస్య కావచ్చు, మానవులు ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి కావచ్చు, ఎంతమందికి చెప్పుకున్నా అది అర్థము కానిదే అవ్వచ్చు. కానీ యేసయ్య చెప్తున్నారు, నాతో చెప్పుకో, నా దగ్గర మోకరించు,
నా దగ్గర ఉపవాసం ఉండి ప్రార్థించు, నీ కన్నీటిని నేను నాట్యంగా చేయబోతున్నాను. నీ జీవితంలో ఉన్న కొరతను నేను సంపూర్ణము చేయబోతున్నాను. హల్లెలూయా. యేసయ్య ఇచ్చిన జవాబు ఏంటి? ప్రార్థన. ప్రార్థన. అది ఏ కష్టమైన ప్రార్థన. అసలు ప్రార్థన అంటే ఏంటో 3 విషయాలు నేను మీకు తెలియచేయాలనుకుంటున్నాను. మొట్టమొదటిది, ప్రార్థన ఒక ఘనమైన కార్యం. హల్లెలూయా. ప్రార్థన ఏంటో తెలుసా? ఒక ఘనమైన కార్యం. అసలు ఎందుకు ప్రార్థన ఘనమైన కార్యము అంటే, భూమి మీద ఉన్న నరమాతృలమైన మనము పరలోకములో ఉన్న దైవ సమూహము అయిన ఆ సైన్యముతో మనము ఏకమయ్యి చేసేదే ప్రార్థన. హల్లెలూయా. ఒక అధికారిని మనము కలిసినప్పుడు ఒక సెల్ఫీ తీసుకుంటాం గుర్తు కోసం, లోకంలో ఒక ఘనత కోసం. మనం ఏదో ఒక మంచి పని చేసినప్పుడు, లేక లోకంలో పేరు ప్రఖ్యాతులు గాంచిన వారిని మనం కలిసినప్పుడు ఒక సెల్ఫీ తీసుకుంటాం. అది ఒక ఘనముగా మనము భావిస్తాం. అయితే నా యేసయ్య ఈ లోకంలో ఉన్న గనుడు వంటి వాడు కాదు. నా యేసయ్య ఈ లోకములో ఉన్న గనులకే గనుడు. నా యేసయ్య ఈ లోకంలో ఉన్న రాజులకే రాజు. మన యేసయ్య ఇంత గొప్ప దేవుడు ఎవ్వరిని మనము చూడము. అయితే ఆ దేవాది దేవుణ్ణి పూర్వంలో మన పితరులు యాజకుల ద్వారా ఆయన స్వరాన్ని వినేవారు. ఆయనతో నేరుగా ప్రార్థించడానికి వారికి అప్పుడు అవకాశము లేదు. అయితే ఈనాటి దినాల్లో సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు వారితో మనము నేరుగా మాట్లాడే అవకాశము కల్పించేదే ప్రార్థన. అందుకే ప్రార్థన ఘనమైనది. 2, ప్రార్థన అంటే ఏమిటి అంటే, మన కష్టాలను, మన సమస్యలను తీర్చే ఏకైక పరిష్కారం ప్రార్థన. అది ఎంత క్లిష్టమైన పరిస్థితి కానీ, అది ఎంత హీనమైన బ్రతుకు కానీ, మన పాప జీవితం విషయంలో కానీ, మన కుటుంబ విషయంలో కానీ, మన బిడ్డల విషయంలో కానీ, అది ఏది అయినా కూడా మనము ఇతరుల పైన ఆధారపడకుండా నేరుగా మనంతట మనమే ఆ సమస్యను పరిష్కరించుకోగలిగడానికి యేసయ్య ఇచ్చిన ఒక చక్కటి అవకాశమే ప్రార్థన. మూడవదిగా మన శోధనలను, మన ఆత్మీయ శోధనలను, ఈ లోకములో దేవుని నమ్ముకున్న వారిగా బ్రతుకుతున్న మనము, ఈ లోకనాథుడైన సాతానుడితో పోరాడుతున్న మనము, ఈ లోకమును జయించడానికి ఎందరనో యేసయ్య వైపు త్రిప్పడానికి నీవు వాడగలిగిన ఒక బలమైన పాత్ర ప్రార్థన. హల్లెలూయా. ప్రార్థన అంటే ఏంటో మీరు తెలుసుకున్నారు అని నమ్ముతున్నాను. అయితే ప్రార్థనకు 2 ముఖ్యమైన పునాదులు ఉన్నాయి. ఒకటి పునాది అయితే మరొకటి రూఫ్ అన్నమాట. ఆ 2 బలముగా ఉంటే మన ప్రార్థన కూడా చాలా బలముగా ఉంటుంది. అందులో మొట్టమొదటిది ఏంటో తెలుసా? దేవుని చిత్తానుసారమైన ప్రార్థన. హల్లెలూయా. హల్లెలూయా. యోహాను సువార్త 5వ అధ్యాయము 14వ వచనంను మీరు చదివినట్లయితే అక్కడ బైబిల్ చెప్తుంది, దేవుని చిత్తానుసారంగా మీరు ప్రార్థిస్తే, దేవుని చిత్తానుసారంగా మీరు మొరపెడితే ఆయన తప్పకుండా మీ ప్రార్థనకు జవాబు ఇచ్చే దేవుడై ఉన్నారు. దయచేసి నన్ను చూడాలి, నేను చెప్తున్న మాటను వినండి. బైబిల్ వాక్యాలు తర్వాత చదువుకుందు, రిఫరెన్స్ మాత్రం నోట్ చేసుకోండి. మొట్టమొదటిది ప్రార్థన యొక్క పునాది ఏంటండి? దేవుని చిత్తానుసారమైన ప్రార్థన. అది ఏమిటి దేవుని చిత్తానుసారమైనది అంటే, మన ఇంటిలో ఒక కుటుంబంగా ఉంటున్నప్పుడు మన పిల్లలకి ఏమి ఇష్టమో మనకి తెలుసు, మన భర్తకు, మన భార్యకు, మన తల్లిదండ్రులకు ఏమి ఇష్టమో మనకి తెలుసు, మన బంధువులకు, మన స్నేహితులకు ఏమి ఇష్టమో మనకి తెలుసు. అయితే వారందరి గురించి తెలిసిన మనకు మన యేసయ్యకు ఏమి ఇష్టమో కూడా మనకి తెలియాలి. అయ్యో ఇది దేవుని చిత్తమా కాదా అని మనం సందేహపడక్కర్లే. బైబిల్ చెప్తుంది ఏమని? నా గొర్రెలు నా స్వరమును వినును. ఆయన స్వరమును మనం గుర్తించాలి, ఆయన చిత్తం ఏమిటో మనము తెలుసుకోవాలి, ఆయన చిత్తానుసారమైనవి మాత్రమే అడగాలి. ఆయన చిత్తము కానిది ఏది అడిగినా అది మనము ఎన్ని సంవత్సరాలు ప్రార్థించినా, ఎంత ఉపవాసముతో ప్రార్థించినా, ఎంత కన్నీరు కారుస్తూ ప్రార్థించినా దానిని మనం పొందుకోలేము. దేవుని చిత్తానుసారము కానివి మనము ఎప్పటికీ పొందుకోలేము. రెండవదిగా ప్రార్థనకు ఉండాల్సిన ఒక రూఫ్ ఏమిటి అంటే, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం చూడకండి, నోట్ చేసుకుని నేను చెప్పేది వినండి.
అక్కడ మనం ఏమి చూస్తామో తెలుసా? ప్రార్థనలో ఏమి ఉండాలి అంటే నీతి ఉండాలి. హల్లెలూయా. ఏమి ఉండాలి? నీతి ఉండాలి. మన కుటుంబాలలో ఇంకా రక్షించబడవలసిన వారు చాలామంది ఉన్నారు. మన దేశములో రక్షణ పొందక నశించిపోతున్న వారు ఎందరో ఉన్నారు. ఇంకా మన ప్రపంచంలో ఎన్నో కోట్ల మందికి యేసుక్రీస్తు ప్రభు వారిని పరిచయం మనం చేయాలి. మన కుటుంబ సభ్యుల్ని, దేవా నా భర్తను రక్షించు, దేవా నా బిడ్డలను రక్షించు, అయ్యా నా తల్లిదండ్రులను రక్షించు, నా కుటుంబాన్ని నీ సన్నిధికి నడిపించు అని ప్రార్థన చేస్తున్నాం. సరి అయినదే. కానీ ఆ ప్రార్థనలో నీతి ఉందా? మన జీవితంలో నీతి ఉందా? ఒక్కసారి ప్రశ్నించుకుందాం. ఇక్కడికి వచ్చి ఆత్మతో నింపబడి, ఇక్కడికి వచ్చి దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించి, ఆయన ఇచ్చే మాటలను పొందుకుని, దేవుని దగ్గర ఒక మంచి పని చేసి తిరిగి వెళ్ళిన తరువాత మన జీవితం ఎలా ఉంది? మందిరములో ఉన్నంత వరకు క్రైస్తవత్వం కాదండి. మందిరంలో ఎవరైనా పరిశుద్ధంగానే ఉంటాం. మందిరము బయట అడుగు పెట్టిన తర్వాత మన భక్తి జీవితం ఎలా ఉంది? మందిరము బయట అడుగు పెట్టిన తర్వాత మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఇక్కడ ఉన్నంతసేపు బాగా ఉండి మన ఈ కుటుంబంలో రక్షించబడవలసిన వారి కొరకు ప్రార్థించి తిరిగి ఇంటికి వెళ్ళిన తర్వాత వారితో పాటు కలిసి లోకముచ్చటల్లో సంభాషించడం, తిరిగి వారితో పాటు వెళ్ళి సినిమాలు చూడడం, సీరియళ్ళు చూడడం, ఇవన్నీ చూసిన తర్వాత వారికి యేసయ్యను పరిచయం చేసి వారిని రక్షిద్దాము అనుకుంటే అది కేవలం ఒక ఉపోహ మాత్రమే. అది ఎప్పటికీ జరగని కార్యము. మనము నీతిగా ఉండి, మనము భక్తిగా ఉండి, మనము పరిశుద్ధంగా ఉండి, మనము లోకమును జయించి వారి ముందు ప్రత్యేకించబడిన వారిగా మనము ఉంటే తప్పక మీరు సువార్త ప్రకటించకపోయినా వారు రక్షించబడతారు. మిమ్మల్ని చూసి తప్పకుండా వారు మారతారు. సంతోషం. రెండు ముఖ్యమైన విషయాలను నేను మీకు పరిచయం చేశాను ప్రార్థనలో. ఒకటి నీతి, రెండవది దేవుని చిత్తానుసారమైన ప్రార్థన. క్రైస్తవ జీవితంలో, క్రైస్తవుని యొక్క భక్తి జీవితంలో అత్యంత ముఖ్యమైనది ప్రార్థన. ఈ ప్రార్థన ద్వారా ఎంతోమంది మిషనరీస్ ఎన్నో ఆత్మలను సంపాదించారు. చైనా దేశంలో 55 సంవత్సరాల వృద్ధుడైన ఒక మిషనరీ ఉన్నారు. ఆయన పేరు జాన్ గారు చైనా దేశంలో 40 సంవత్సరాలు మిషనరీ సువార్త చేశారు. ఎంతో కష్టపడి ఆయన సువార్తను చేశారు. రాత్రింపగళ్ళు యేసుక్రీస్తు ప్రభువారిని ప్రకటిస్తూ వచ్చారు. 40 సంవత్సరాల ఆయన సువార్తీకరణకు ఒక్క ఆత్మ కూడా రక్షించబడలేదంట. ఒక్క ఆత్మ కూడా రక్షించబడలేదంట. ఆయన వృద్ధుడైపోయారు. ఒకరోజు మోకరించి యేసయ్య సన్నిధిలో ఇలా ప్రార్థిస్తున్నారు. అయ్యా, నువ్వు నన్ను పిలుచుకున్నావు, చైనా దేశానికి వెళ్ళమన్నావు, సువార్తను ప్రకటించమన్నావు. నేను చేస్తున్నాను, నమ్మకంగా సువార్తను ప్రకటిస్తున్నాను. లోక ఆశలు నాలో ఏమీ లేవు. కానీ ఎందుకయ్యా ఒక్క ఆత్మను 40 సంవత్సరాల నా సేవా జీవితంలో ఒక్క ఆత్మను కూడా సంపాదించలేకపోయాను అంటే దేవుడు ఆయనతో చెప్పారంట, జాన్, నువ్వు సువార్తను ప్రకటిస్తున్నావు కానీ ప్రార్థన చేయటం లేదు. నీ శరీరానికి బలము ఉంది కానీ నీ ఆత్మ బలహీనమైపోయింది. ఎస్, మన జీవితాల్లో అసంభవము అనుకున్నవి, మన జీవితాల్లో ఎప్పటికీ ఇంకా జరగవేమో అని మీరు ఆశ వదిలేసుకున్న ఎన్నో కార్యాలు ఉండొచ్చు. అయితే ఈరోజు యేసయ్య మీకు చెప్తున్నారు, మీ నీతిని కాపాడుకుంటే, మీ పరిశుద్ధతను సంరక్షించుకుని ఆయన ముందు మోకరిస్తే మీరు ఏమి అడిగినా యేసయ్య ఇస్తారు. అది మనుషులకు అసాధ్యం అవ్వచ్చు. దాని మీద మీరు ఆశలు వదిలేసుకోవచ్చు. అవి ఇంకా జరగదేమో అని మీరు అనుకోవచ్చు. కానీ నా యేసయ్యకి అసాధ్యమైంది ఏదీ లేదు. గొర్రెల కాపరిని రాజుగా చేసిన వాడు నా యేసయ్య. ఎక్కడో గుంటలో కుటుంబము చేత నెట్టబడిన వారిని ప్రభువుగా చేసిన వాళ్ళు మా యేసయ్య. అంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్న మనము ఈ లోకంలో దేన్నైనా సాధించగలం. అంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్న మనము ఈ లోకంలో దేనినైనా సాధించగలం. అయితే ఇంత ముఖ్యత్వం ఉన్న ప్రార్థన, ఈ ప్రార్థన గురించి ప్రతి క్రైస్తవునికి తెలుసు. ప్రార్థన విలువ ప్రతి క్రైస్తవులకి తెలుసు. ప్రార్థన విలువైనది అని తెలుసు, ప్రార్థన శక్తివంతమైనదని తెలుసు, ప్రార్థిస్తే దేనినైనా పొందుకుంటాము అని తెలుసు. కానీ ప్రార్థించనివ్వకుండా మనకు అభ్యంతర పెట్టడానికి ఈనాటి దినాల్లో ఎన్నో గ్యాడ్జెట్స్ని సాతాను వాడుతున్నాడు కదా. కొంతమందికి చదువు అనే గ్యాడ్జెట్, అయ్యో నేను చదువుకోవాలి, అంతసేపు నేను ప్రార్థనలో ఉండకూడదు,
అయ్యో నేను ఫోన్తో ఉండాలి, నా కోసం నా ఫ్రెండ్స్ వెయిట్ చేస్తారు, వాళ్ళు ఆన్లైన్లో ఉన్నారు, నేను ఇమ్మీడియట్గా వాళ్ళకి మెసేజ్ చేయాలి, వాళ్ళకి రిప్లై ఇవ్వాలి. ఎస్, ఇలాంటి ఎన్నెన్నో ఆయుధాలను సాతానుడు యూజ్ చేస్తున్నాడు. అందులో ముఖ్యమైన ఆయుధం ఏంటో తెలుసా? అలసట. ఏంటది? అలసట, అలసిపోవడం. దేవుని వాక్యం చెప్తుంది, మీ శరీరాలు అలసిపోవచ్చు, మీ శరీరాలు బలహీనమైనవే కావచ్చు, కానీ మీ ఆత్మ బలమైనది. మీ ఆత్మ బలమైనది. రోజులో ఎన్ని పనులైనా మన కొరకు మనం చేసుకోవచ్చు, మనం కష్టపడవచ్చు, మనం మన కుటుంబం కొరకు, ఆ పోషణ కొరకు ఏమైనా చేయొచ్చు. కానీ మర్చిపోవద్దు, మన కుటుంబం బాగోవాలి అంటే, మన జీవితాలు బాగోవాలి అంటే, మన పిల్లలు దేవుని చేతులు భూషణ కిరీటాలుగా వాడబడాలి అంటే, మన కుటుంబ కష్టార్జితం మనం మాత్రమే అనుభవించాలి అంటే, అది చిల్లు సంచిలో పడకూడదంటే, నీ కుటుంబం చుట్టూ ప్రార్థన అనే ప్రాకారం ఉండాలి. మన కుటుంబాల చుట్టూ ప్రార్థన అనే ప్రాకారం ఉండాలి. ఆ ప్రార్థనా జీవితంలో దిగజారే కొద్దీ కుటుంబంలో ఉన్న సంతోషం కూడా అణగారిపోతుంది, కుటుంబంలో ఉన్న ఐక్యత కూడా అణగారిపోతుంది. మీరే ఎస్టిమేట్ చేసుకోండి, ఒకప్పటి మీ ప్రార్థనా జీవితంలో మీ కుటుంబాలు ఎంత సంతోషంగా ఉన్నాయి, ఇప్పటి మీ ప్రార్థనా జీవితం బట్టి మీ కుటుంబాలు ఎంత కన్నీరు కారుస్తున్నాయి, ఎంత నలిగిపోతున్నాయి, ఎంత బాధపడుతున్నాయి. ఈరోజు తిరిగి మీ ప్రార్థనా జీవితములు కట్టబడునుగాక. ప్రార్థనా జీవితాల్ని కట్టుకోండి. ఒక స్థిరమైన ప్రార్థన పునాదిని కలిగి ఉండండి. ఆ ప్రార్థన పునాది ద్వారా మీ జీవితాలు సరిచేయబడతాయి. ఆ ప్రార్థన పునాది ద్వారా మన బ్రతుకులు బాగుపరచబడతాయి. మొట్టమొదటిది అలసట. రెండవది ఏంటో తెలుసా? చంచలత్వం. ఏంటది? చంచలత్వము అంటే మనిషి ఇక్కడే ఉంటాం కానీ మన మనస్సు మాత్రం ఎక్కడికో ప్రయాణం చేస్తుంది, ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది. అయ్యో, నా ఇంట్లో నా పిల్లలు భోజనం చేశారా, నేను సరిగ్గా తాళం గడియ పెట్టానా, బట్టలు చక్కగా ఆరిపోయినాయా, వాషింగ్ మిషన్లో వేసి వచ్చాను, స్విచ్ ఆఫ్ చేశానా. ఇక్కడకు వచ్చిన తరువాత, ఈ మందిర ఆవరణంలో అడుగు పెట్టిన తర్వాత, ప్రార్థన కొరకు మోకరించిన తర్వాత, మన ఆత్మ, మన ప్రాణం, మన దేహం అన్నీ యేసయ్య ఆధీనంలోనే ఉండాలి. అన్నీ యేసయ్య ఆధీనంలోనే ఉండాలి. అలా దేవుని ఆధీనంలో ఉంచుకుని మోకరించి చేసే దానిని ప్రార్థన అంటారు. మనుషులము కాదండి, ఇక్కడ మన మనస్సు యొక్క ప్రెజెన్స్ కావాలి, మన ఆత్మ యొక్క ప్రెజెన్స్ కావాలి. ఇక్కడ ఇప్పుడు కూడా మీ మనసులో అటు ఇటు ప్రయాణం చేస్తుంటే తెచ్చుకోండి, నిదానించుకోండి, దేవుని వాక్యం మీద మీ దృష్టిని కేంద్రీకరించండి. మూడవది ఏంటో తెలుసా? మనం ప్రార్థించకుండా చేసేది సిగ్గు, భయం. ఏంటది? సిగ్గు, భయం. దేవుని మందిరంకి వచ్చిన తర్వాత చిన్న పెద్ద అని, మెయిల్ ఫీమేల్ అని ఎలాంటి తేడాలు ఉండవు, మన అందరము ఒకటే. అసలు దేవుని మందిరానికి వచ్చేదే మన జీవితాలను బాగు చేసుకోవడానికి, మన జీవితాలను కట్టుకోవడానికి, ఆయన దగ్గర నుంచి అడుక్కుని ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి. అలా వచ్చిన మనము ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రార్థించాలి అనుకుంటాం, బిగ్గరగా దేవుని స్తుతించాలి అనుకుంటాం, కానీ భయం. అయ్యో, ఎవరైనా చూసేస్తారేమో, నేను గట్టిగా ప్రార్థిస్తున్నప్పుడు ఎవరైనా నన్ను చూస్తారేమో, నా పక్కనున్న వాళ్ళకి అభ్యంతరంగా ఉంటుందేమో. ఇక్కడికి వచ్చిన మనము ఆత్మతో సత్యముతో ఎంత బిగ్గరగా ఆరాధించగలిగితే, ఎంత ఉన్నతముగా దేవుని స్తుతించగలిగితే అంత గొప్పగా ఆయన్ని స్తుతించాలి. ఎందుకంటే ఈ మందిరంకు మనం వచ్చిన పనే ఆరాధించడం కొరకు, ప్రార్థించుకోవడం కొరకు. ఆ ప్రార్థనను నిర్లక్ష్యం చేసి ఇక్కడ ఏమి చేసినా దాని యొక్క ప్రతిఫలమును మనం అనుభవించలేం. ప్రార్థన అంటే ఏంటో, ఎందుకు ప్రార్థించలేకపోతున్నామో, ప్రార్థన యొక్క పునాదులు ఏంటో నేను మీకు చెప్పాను. అయితే ఈరోజు ఒక 4 ముఖ్యమైన ప్రార్థనలు మీరు మునుపు వినే ఉంటారు, ఆ ప్రార్థన గురించి మునుపు చదివే ఉంటారు, ఆ ప్రార్థన గురించి. మరి ఒకసారి యేసయ్య నన్ను ప్రేరేపించిన రీతిని బట్టి మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. అందులో మొట్టమొదటి ప్రార్థన, 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 10-11 వచనములు. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 10-11 వచనములు చూద్దాం. బహు దుఃఖాక్రాంతులై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతియగు యెహోవా
నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకుని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీద క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవానగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలియా ఆమె నోరు కనిపెట్టుచుండెను. చాలు తల్లి. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలో మనం ఒక కుటుంబాన్ని చూస్తాం. ఆ కుటుంబ యజమానుడి పేరు ఎల్కానా. అతనికి 2 భార్యలు, ఒకరు హన్నా మరి ఒకరు పెనిన్నా. అయితే పెనిన్నాకి పిల్లలు ఉన్నారు, హన్నాకి పిల్లలు లేరు. ఒక కష్టమైన పరిస్థితి హన్నా జీవితంలో. ఈ లోకంలో పిల్లలు లేకపోతే వారు అనే మాటలు మామూలుగా ఉండవు కదా. అందరూ వారిని దూషిస్తూనే ఉంటుంది, ఏదో పాపం చేస్తుంటుంది, అందుకే దేవుడు పిల్లలు ఇవ్వలేదు, అసలు నీకు పిల్లల్ని పెంచడం రాదేమో అందుకే దేవుడు నీకు పిల్లలు ఇవ్వలేదు. ఇలా ఎన్నో సమస్యలు. కుటుంబంలో ఎవరికి ఆమె సరిగ్గా నచ్చకపోవచ్చు. ఎన్నో సంవత్సరాలుగా పిల్లలు లేని కారణంగా ఎంతో మందికి సమస్య చెప్పుకుని మరలా వారికి ఇదే సమస్య చెప్పుకుంటే వారు నన్ను ఎక్కడ హేళన చేస్తారా అని ఎవరికి చెప్పుకోవడం కూడా మానేయొచ్చు. ఎక్కడికి వెళ్ళినా ఆమె యొక్క గొడ్రాలు పిల్లలు లేనిది అని దూషించబడుతూ ఉండొచ్చు. ఎక్కడ చూసినా హన్నా జీవితంలో అవమానం మాత్రమే ఉంది. ఎటు చూసినా హన్నా జీవితంలో కన్నీరు మాత్రమే ఉంది. ఎన్నోసార్లు రాత్రులు ఏడ్చి ఉంటుంది. ఎంతోమందికి తన కష్టాన్ని చెప్పుకున్నప్పుడు తిరిగి వాళ్ళు ఆదరిస్తారు అనుకున్న వారే అవమానించి ఉండొచ్చు. హన్నా జీవితంలో ఆశా కిరణమే లేకపోయింది. ఈరోజు కూడా మన జీవితంలో ఏ కష్టం ఉన్నదో తెలియదు, మీకే బాధ ఉందో నాకు తెలీదు. ఇక్కడ చేరిన ఇన్ని వేల మందికి ఒక్కొక్కరిది ఒక్కొక్క సమస్య, ఒక్కొక్కరిది ఒక్కొక్క బాధ. ఎన్నో రాత్రులు కన్నీరు కారుస్తూ ఏడ్చి ఉండొచ్చు. ఎందుకు నేను బ్రతుకుతున్నాను అని బాధపడుతూ ఉండొచ్చు. అయ్యో నా బ్రతుకుకి ఒక పరమార్థము లేదా అనుకుని ఉండొచ్చు. కన్నవారు చేతే మీరు చీదరించబడి ఉండొచ్చు. ఎన్నో కష్టాలలో, ఎంతో అప్పుల్లో ఎన్నోసార్లు చచ్చిపోదాము అనుకుని ఉండొచ్చు. ఎందుకు అయ్యా నన్ను పుట్టించావు, ఇంత కష్టం ఎందుకు నాకు ఇచ్చావు, ఎందుకు నాకు ఇంత శ్రమ ఇచ్చావు, నేను అనుభవించలేకపోతున్నాను అని ఎంతో కన్నీరు కార్చి ఉండొచ్చు, ఎంతో బాధపడుతూ ఉండొచ్చు. యేసయ్య నీ కన్నీటిని చూశారు, యేసయ్య నీ బాధను చూశారు. ఈరోజు ఆయన మీ కన్నీరుని తుడవబోతున్నారు. ఈరోజు యేసయ్య మీ కన్నీటిని తుడవబోతున్నారు. మనుషులు మిమ్మల్ని అర్థం చేసుకోలేదు కానీ యేసయ్య మిమ్మల్ని అర్థం చేసుకున్నారు. మనుషులకు బయటకి మీరు నవ్వుతూ కనిపించారు కానీ యేసయ్యకి మీ హృదయాంతరంగముల్లో ఉన్న మీ బాధ ఆయన చూశారు. మీ హృదయముల్లో ఉన్న ఆ సమస్యను యేసయ్య చూశారు. ఈరోజు దానికి ఒక పరిష్కారం ఆయన చెప్పబోతున్నారు. ఏంటో తెలుసా? మొట్టమొదటి ప్రార్థన సమర్పణ ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. సమర్పణ ప్రార్థన. మనం ఒక షాప్కి వెళ్ళి మనకి నచ్చిన ఏదో ఒక వస్తువు కొనుక్కున్నాం, ఒక చీర కొనుక్కున్నాం అనుకోండి. ఆ చీర నచ్చింది కదా అని తీసుకుని వచ్చేస్తామా? డబ్బులు చెల్లిస్తామా అండి? అక్కడ డబ్బులు చెల్లిస్తాం. ఎందుకంటే మనకు అది కావాలి కాబట్టి ఆ యజమాని దగ్గర, ఆ షాప్ యజమాని దగ్గర కొంచెం కరెన్సీ, కొంచెం మనీ మనం పే చేసి దాన్ని మనం తెచ్చుకోవాలి కదా. ఇది కూడా అంతే. యేసయ్య నీ కొరకు ఆల్రెడీ ఎప్పుడో ఆయన పే చేశారు. మనకున్నవన్నీ కూడా ఆయన ఇచ్చినాయి. అయితే ఆయన నుంచి మరి ఒక ఆశీర్వాదంను మనం ఆశపడుతున్నాం, మరి ఒక మేలును మనం పొందుకోవాలని ఇష్టపడుతున్నాం. అది ఏదైనా కానీ, ఎంత గొప్పదైనా కానీ, ఎంత పెద్దదైనా కానీ, ఎంత సమస్యతో కూడుకున్నదైనా కానీ యేసయ్యకి అసాధ్యమైనది అయితే మాత్రము కాదది. అయితే యేసయ్య దగ్గర నుంచి మనము పొందుకునేటప్పుడు తిరిగి ఆయనకు ఏదో ఒకటి మనము ఇవ్వాలి. ఎప్పుడూ పొందుకునే వారిగానే కాదు, కొన్నిసార్లు ఆయనకు ఇచ్చేవారిగా కూడా మనం ఉండాలి. అన్ని ప్రార్థనల్లో ఒక్కొక్క పరమార్థం ఉంటుంది. అయితే ఈ ప్రార్థన యొక్క ప్రతిఫలం ఏంటో తెలుసా? త్వరగా కార్యం జరిగిపోద్ది. హల్లెలూయా, త్వరగా కార్యం జరిగిపోద్ది. మన మొక్కుబడులు ఎలా ఉంటాయంటే అత్యంత చిన్నవి, దేవుని నుంచి మాత్రం పెద్ద పెద్దవి అడుగుతాం. ఆయనకి తిరిగి ఇవ్వడానికి మాత్రం చాలా చిన్ని అమౌంట్స్ మాత్రమే మనం చూస్ చేసుకుంటాం. అది ధనమే కాదండి, ధనం గురించే కాదు. మీ సమయం అయినా కూడా, మీ జీవితం అయినా కూడా, ఎంతసేపు మనము వాక్యం చదువుతున్నాం, ఎంతసేపు మనం ప్రార్థిస్తున్నాం, ఎంతసేపు దేవునితో గడుపుతున్నాం, ఎంత పరిశుద్ధంగా మనం ఉంటున్నాం, ఎంతమందికి దేవుని సువార్తను మనము ప్రకటించగలుగుతున్నాం,
ఇవన్నీ దేవునికి మనం ఇచ్చే అర్పణలే. ఇవే యేసయ్య కోరుకునే దేవుడు, మన హృదయాన్ని కోరుకునే దేవుడు. మన వెండి బంగారంలో ఆయనకి తృణమాత్రమైనవి ఏమీ ఆయనకు అవసరం లేదు. ఆయనకు మన జీవితాలు కావాలి, ఆయనకు మన కుటుంబాలు కావాలి, ఆయనకు మన ఆత్మీయ జీవితము స్థిరపరచబడటము కావాలి. ఈరోజు యేసే చెప్తున్నారు, తల్లి నువ్వే కష్టంలో వచ్చినా, తల్లి నువ్వే బాధలో వచ్చినా, హన్నాలాగా చెప్పుకోలేని సమస్యలేమో, హన్నాలాగా ఎన్నో రాత్రులు కన్నీరు కార్చావేమో, హన్నాలాగా ఎన్నోసార్లు నిన్ను నువ్వే నిందించుకున్నావేమో, హన్నాలాగా అందరి చేత దూషించబడ్డావేమో, హన్నాలాగా నిన్ను నీవో ఎన్నోసార్లు శిక్షించుకున్నావేమో, నాకు తెలీదు. కానీ మేమెవరము మీ కష్టాన్ని చూడలేదు, కానీ యేసయ్య చూశారు. ఆయన దయగల చూపు మీ మీద ఉంది. ఈరోజు తప్పకుండా ఆయన మన జీవితంలో కార్యము చేయబోతున్నారు. అది ఎప్పుడో తెలుసా? ఒక గొప్పది, ఆయన చిత్తమైనది ఒకటి మీరు ఆయన కొరకు సమర్పించినప్పుడు, అది మీ జీవితమే కావచ్చు, మీ ధనమే కావచ్చు, మీ సమయమే కావచ్చు, మీ బలమే కావచ్చు, ఏదైనా కూడా మీకు ప్రియమైనది, మీకు ఇష్టమైనది, మీకు యోగ్యముగా అనిపించినది యేసయ్య కొరకు అర్పించండి ఈరోజు. తప్పక నీ కార్యమును యేసయ్య సఫలపరచబోతున్నారు. తప్పక నీ సమస్యకు ఆయన ప్రతిఫలము ఇవ్వబోతున్నారు. హన్నా తన జీవితంలో ఎంతో కష్టపడింది, కన్నీరు కార్చింది. అయితే హన్నా చేసిన ఒక మంచి పని ఏంటో తెలుసా? మనుష్యులను ఆశ్రయించలేదు ఆమె. ఎవరిని ఆశ్రయించింది? దేవుడిని ఆశ్రయించింది. మనుష్యులను ఆశ్రయించలేదు హన్నా, దేవుడును ఆశ్రయించింది. మన కష్టాలలో మనుష్యులను ఆశ్రయించుట వ్యర్థం, రాజులను నమ్ముకొనుట వ్యర్థం, అధికారులను నమ్ముకొనుట వ్యర్థం. ఎంత పెద్ద సమస్య అయినా, అది అప్పు అయినా, అనారోగ్యమైనా, ఏది అయినా కూడా మన గదిలోకి వెళ్ళి మోకరిస్తే చాలండి, ప్రపంచ చక్రవర్తికి మొరపెట్టుకుంటే చాలండి, మన కార్యాలన్నీ సఫలమైపోతాయి. మనుష్యులకు చెప్తే వారి ముందు మనము ఏదో ఒక ప్రక్రియలో చులకన అయిపోవచ్చు, ఏదో ఒక ప్రక్రియలో వాళ్ళ ముందు మనము హేళన అయిపోవచ్చు. కానీ యేసయ్యకి చెప్తే, ఆ దేవాతి దేవునికి మొరపెడితే, ఆ పరిశుద్ధాత్మ దేవుని అడిగితే నీ కష్టాలన్నీ ఆయన తీరుస్తారు, నీ సమస్యలంతా ఆయన తీరుస్తారు. నువ్వు ఎన్ని గంటల సేపు మాట్లాడినా, నువ్వు ఎంతసేపు ఏడ్చినా, నువ్వు ఎంతసేపు యేసయ్యా అని పిలిచినా, వంగి నీ దగ్గర ఆయన చెవిని పెట్టే దేవుడు మన యేసయ్య. వంగి నీ దగ్గర తన చెవిని పెట్టే దేవుడు మన యేసయ్య. ఇంత గొప్ప దేవుడిని కలిగి ఉన్న మనము ఇప్పటి వరకు మనుషులను ఆశ్రయించమేమో, అధికారుల సహాయం కొరకు ఎదురు చూస్తున్నామేమో, ఎవరో నాకు సహాయం చేస్తారు, ఎవరో వస్తారు అనుకుంటున్నామేమో. మనుష్యుల వల్ల కానివి మన యేసయ్య వల్ల సాధ్యము. ఈరోజు ఆయనే చెప్తున్నారు, సమర్పించుకో నా సన్నిధిలో, నేను నీకు సహాయము చేస్తాను. లోటుగా ఉన్న నీ జీవితాన్ని భర్తీ చేస్తాను, లోటుగా ఉన్న మీ బ్రతుకులను బాగు చేస్తాను అని యేసయ్య చెప్తున్నారు. అది ఏ సమస్యో నాకు తెలీదు, యేసయ్యకి చెప్పుకోండి, ఆయన సేవకులకు చెప్పుకోండి. ఆయన మందిరంలో దైవ సేవకుల యొక్క ప్రార్థనా సహాయాన్ని పొందండి. దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. నేను నమ్ముతున్నాను. ఈరోజు మీరు ఇంటికి వెళ్ళేసరికి, వచ్చే వారం తిరిగి వచ్చేసరికి ఎన్నో అద్భుత కార్యాలు యేసయ్య చేయబోతున్నారు. ఎర్మియాకి ఇచ్చిన ప్రార్థనా శక్తిని, యెషయాకి ఇచ్చిన ప్రార్థనా శక్తిని, దానియేలు ఎస్తేర్లకు ఇచ్చిన ప్రార్థనా శక్తిని ఈరోజు అనేక మందికి యేసయ్య ఇవ్వబోతున్నారు. ఆశ ఉంటే, ప్రార్థనా శక్తి నాకు కావాలి అని ఆశ ఉంటే తప్పకుండా అడగండి. ఈ వాక్య అనంతరమే ఆయన బలమైన శక్తి మీ మీదకి దిగి రాబోతుంది. ఆయన బలమైన ప్రార్థనా శక్తి మీ మీదకి రాబోతుంది. మీరు ప్రార్థించని అవసరం లేదు, మీ చేత ఆయనే ప్రార్థించుకుంటాడు. మీరు ప్రార్థించని అవసరం లేదు, ఉచ్చరింప సఖ్యము గాని మూల్గుల చేత మీ చేత ఆయనే మొరపెట్టించుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. బిగ్గరగా చెప్దాం, హల్లెలూయా. మనకున్నవన్నీ ఆయన దగ్గర వినియోగించాలి. మన స్వరమైన, మన చేతులైనా, మన బలమైన, మన యవ్వనమైన ఏదైనా యేసయ్య కొరకు మాత్రమే. ఆయన ఇచ్చినవి ఆయన కొరకు మాత్రమే. హల్లెలూయా. 2 చేతులు పైకి పెట్టి హల్లెలూయా. అయితే ఈ సమర్పణ ప్రార్థనలో హన్నా నుంచి మనం ఏం నేర్చుకుంటామంటే, ఆమె మనుషులను ఆశ్రయించలేదు, కానీ దేవుని దేవాలయమును, ఆయన సేవకుని ఆశ్రయించింది హన్నా. అయితే హన్నా జీవితం
మనకు నేర్పిస్తున్న పాఠం. ఈరోజు హన్నా జీవితంలో నుంచి మనము నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటి అంటే సమర్పణ. సమర్పణ, ఒక సమర్పణ మనసులో చేసుకోండి. యేసయ్య కొరకు, యేసయ్యా నేను నీ కొరకు ఇది ఇస్తాను, యేసయ్యా నీ కొరకు ఇప్పటి వరకు నాకు ప్రియమైనది ఇక మీద నీకు ప్రియముగా నేను అర్పిస్తాను యేసయ్యా అని సమర్పణ చేసుకోండి. అది ఏ కష్టమైనా మీరు చెప్పనక్కర్లేదు మీ బాధ, ఆయనకు ఆల్రెడీ తెలుసు మీరు ఏ సమస్యతో వచ్చారో. ఇంటికి వెళ్ళేసరికి మీ సమస్యను ఆయన తీర్చేస్తారు. ఇంటికి వెళ్ళేసరికి మీ సమస్యను ఆయన తీర్చేస్తారు. ఎందుకంటే ఇప్పటి వరకు మనము ప్రయత్నించాం, ఇక పైన ఆయన ఇన్వాల్వ్ కాబోతున్నారు. ఇప్పటి వరకు మనుషుల ప్రయత్నము కాబట్టి అది వ్యర్థమవుతూనే వచ్చింది. ఇక పైన యేసయ్య ఇన్వాల్వ్మెంట్ ఉంది, మనమేమి ఇన్వాల్వ్ అవ్వక్కర్లేదు. అదే 1వ అధ్యాయం 18వ వచనంలో చదివితే హన్నా యొక్క విశ్వాసాన్ని మనము చూస్తే మరి ఇంకెప్పుడు ఆమె దుఃఖపడలేదంట, మరి ఇంకెప్పుడు ఆమె విచారంగా లేదంట. అప్పటికి ఆమెకి సమూయేలు గారు పుట్టకపోయినప్పటికీ కూడా యేసయ్య నాకు బిడ్డనిచ్చేస్తారు అనే నిరీక్షణతో ఆమె ఉంది. ఈరోజు యేసయ్య దగ్గర మీ కష్టమంతా చెప్పుకోండి. ఈరోజు యేసయ్య దగ్గర మీ శ్రమ అంతా చెప్పుకోండి. ఈరోజు యేసయ్య దగ్గర మోకరించి ప్రార్థించండి. ఇక పైన బాధపడొద్దు, మీ కష్టము శీఘ్రముగా యేసయ్య కొట్టివేసి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హన్నా జీవితం మరి ఒకసారి నేను మీ అందరికీ చెప్తున్నాను, సమర్పణ, సమర్పణ, సమర్పణ. ప్రార్థన యొక్క శక్తి ఎంత గొప్పది అంటే 1776వ సంవత్సరం అప్పటికి ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ యుద్ధ సామాగ్రి కలిగి, అందరికన్నా ఎక్కువ ప్రజలను కలిగి, భుజబలము కలిగి, ధనబలము కలిగి, ఆర్థికంగా ఎంతో బలపడిన రాజ్యం ద గ్రేట్ బ్రిటన్, లండన్, యునైటెడ్ కింగ్డమ్, బ్రిటిష్ రాజ్యం. అయితే ఆ బ్రిటిష్ రాజ్యంలో ఉన్నంత యుద్ధ సామాగ్రి మరి ఏ రాజ్యంలోనూ లేవంట. అయితే అప్పటికి బ్రిటిష్ వారి చేత అమెరికా బంధించబడింది. స్వతంత్రం లేని దానిలా అమెరికా రాజ్యము స్వతంత్రం కొరకు ఎదురు చూస్తుంది. ఆ రోజు యుద్ధానికి ఆర్మీ ప్రజలందరూ సన్నద్ధులయ్యారు. దేశమంతా ఎదురు చూస్తుంది, మన దేశానికి స్వతంత్రం వస్తుందా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి దేవుడు స్వతంత్రం ఇస్తారా అని అందరూ ఎదురు చూస్తున్నారు. అప్పటి ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా జార్జ్ వాషింగ్టన్, ఆయన చాలా భక్తిపరుడు. ఆయన జీవితాన్ని చూస్తే ప్రతిదానికి దేవుని మీద ఆధారపడిన నాయకుడు అతను. అయితే ఆ జార్జ్ వాషింగ్టన్ ఆ ఆర్మీ క్యాంపస్కి వచ్చారు. ఆర్మీ ప్రజలందరూ విమానాల్లో వారి వారి వాహనాల్లో ఎక్కుతున్నారు. వారికి కావలసిన ఆ యొక్క సామాగ్రిని అంతా వారు సదురుకుంటూ ఉన్నారు. అయితే వారందరికీ ప్రార్థించి ఆ జార్జ్ వాషింగ్టన్ పక్కకి వచ్చేసారంట. అయితే ఆ పరిసర ప్రాంతంలో పొలము పని చేసుకుంటున్న ఒక రైతు ఉన్నాడు. అతని పేరు ఐజాక్. ఆ పొలం అంట అట్లా నడుచుకుంటూ వెళ్ళేసరికి అతనికి కొన్ని మూలుగులు వినపడుతున్నాయంట. అరే ఎవరు ఇక్కడ ఏడుస్తున్నారు, ఇక్కడ ఆర్మీ వాళ్ళు ఉంటారు కదా, వారికి ఏమైనా సంభవించిందా అని పరుగు పరుగున వెళ్ళి చూస్తే అక్కడున్న కొన్ని పొదల్లో అక్కడ కొన్ని ముళ్ళు ఉన్నాయి. అసలు ఆ పరిస్థితి సరిగ్గా లేదు. అక్కడ ఒక వ్యక్తి మోకరించి ఉన్నాడంట. దూరం నుంచి చూస్తున్న ఐజాక్ అనుకున్నాడట, అయ్యో అతను ఎంత మంచి వస్త్రాలు వేసుకున్నాడు, ఇక్కడ పరిస్థితి బాగాలేదు, కొంచెం దుర్వాసన వస్తుంది, చూస్తే చుట్టుపక్కల ఏమీ బాగాలేదు, ఇంత మంచి బట్టలు వేసుకున్న ఆయన అక్కడ మోకరించి ఏం చేస్తున్నారు అంటే సడన్గా ఆయన ఇలా లేసేసరికి ఆయన చేతిలో బైబిల్ ఉందంట. ఎక్కి ఎక్కి ఏడుస్తున్నాడు జార్జ్ వాషింగ్టన్. తన దేశ యొక్క స్వాతంత్రం కొరకు ప్రార్థిస్తున్నారంట. ఆయన ఏమని ప్రార్థించారంటే, అయ్యా మా దగ్గర ఎంత సామాగ్రి ఉన్నా, మా దగ్గర ఎంతమంది యుద్ధానికి వెళ్ళే సైనికులు ఉన్నా నీ కృప లేకపోతే మేము గెలవలేము యేసయ్యా, నీ కృప కావాలి, నా దేశానికి నీ కృప కావాలి, అమెరికా దేశాన్ని నువ్వు ఈరోజు రక్షించాలి అని ఎలుగెత్తి గట్టిగా కన్నీరు కారుస్తూ ఆయన బట్టలు తడిచిపోయే అంత ప్రార్థన చేశారంట జార్జ్ వాషింగ్టన్. ఆ దృశ్యాన్ని చూసి వెళ్తున్న ఐజాక్ తన భార్య ఎదురుపడింది, హన్నా అన్నది అంట, ఐజాక్ ఎక్కడికి వెళ్ళావంటే అప్పుడు ఐజాక్ చెప్తున్నారు, హన్నా నీకోటి చెప్పనా, అతి త్వరలో ఇంకొన్ని రోజుల్లో అమెరికాకి స్వాతంత్రం రాబోతుంది అన్నదంట. ఆమె గట్టిగా నవ్వింది హన్నా. అమెరికాకి స్వాతంత్రం ఏంటి, అక్కడ బ్రిటిష్ వాళ్ళని చూసావా, వారి దగ్గరున్న సామాగ్రిని చూసావా, వారి బలము చూసావా, వారి ఆధునికమైన వారి టెక్నాలజీని చూసావా, మనం ఎలా వారితో గెలవగలమంటే ఆయన అన్నాడంట, అవిశ్వాసి,
మన నాయకుడు, మన ప్రెసిడెంట్, మన దేశ స్వతంత్రం కొరకు అక్కడ మోకరించి ప్రార్థిస్తున్నాడు. అతని కన్నీరే నాకు జవాబు చెప్పేసింది. ఆ కన్నీరుని యేసయ్య చూడరా? ఆ బాధను యేసయ్య చూడరా? అతను యుద్ధం చేయటానికైతే వెళ్ళట్లేదు, కానీ యేసయ్యతో ప్రార్థనలో పోరాడాడు అన్నారంట. ఆ మాటలు విన్న హన్న తను కూడా నిరీక్షించింది. వారందరికీ చెప్పేస్తున్నారు, అందరూ వారిని పిచ్చోళ్ళ చూస్తున్నారు. అయ్యో, ఇంకా యుద్ధం అయితే పూర్తవ్వలేదు, వీరు మాత్రం స్వతంత్రం వచ్చేస్తుంది, అమెరికా స్వతంత్రం వచ్చేస్తుంది అన్నారు. జార్జ్ వాషింగ్టన్ ప్రార్థన, అక్కడ ఎంతోమంది చేసిన ప్రార్థన నిరర్ధకం కాలేదు. 1776 జూలై 4వ తారీఖున అమెరికా దేశానికి యేసయ్య స్వాతంత్రం ఇచ్చారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత జార్జ్ వాషింగ్టన్ ఇలా చెప్తాడు. ఏమని చెప్తాడో తెలుసా? యుద్ధము యెహోవాదే. ఆ ఒక్క మాట చెప్పి ఆయన కూర్చుంటాడు. హల్లెలూయా. ఏమని చెప్పారు? యుద్ధము యెహోవాదే. మేము చెయ్యలేదు. మేము చేసి ఉంటే అంత గొప్ప రాజ్యం ముందు చిత్తుగా ఊడిపోయే వాళ్ళము. వాళ్ళ దగ్గరున్న సైన్యంలో సగము వంతు కూడా మా దగ్గర లేదు. కానీ మా యేసయ్య దగ్గర మేము మొరపెట్టాము. ఈరోజు నా దేశానికి ఆయన స్వాతంత్రం ఇచ్చారు. ఒక దేశ స్వాతంత్రము కొరకు ఆ నాయకుడు ఎన్నుకున్న ఏకైక సూత్రం ఏంటో తెలుసా? ప్రార్థన. ఈరోజు మీ కుటుంబాల నాయకులు, నాయకురాలు మీరే. మీ కుటుంబము బాగుపరచబడము కొరకు, మీ పిల్లలు స్థిరపరచబడడం కొరకు, మన కష్టాలు తీర్చబడడం కొరకు మీరు ఎన్నుకోవలసిన మార్గము ఏంటో తెలుసా? ప్రార్థన. కొంతమంది ప్రార్థనలు ఎంత తాత్కాలికంగా ఉంటాయంటే ప్రతిరోజు ఒకటే ప్రార్థన. ఏదో ఎల్కేజీ రైమ్ చెప్పినట్టు, తండ్రి ప్రభు దీవించు, ఆమెన్, దట్స్ ఇట్. ఒక పాప నాకు చెప్పింది, చర్చ్లో యూత్ పాప, అక్క నేను రోజుకి గంట సేపు ప్రేయర్ చేసుకోవాలనుకుంటున్నాను అక్క, కానీ ఎందుకో తెలియదు నాకు 5 to 6 minutesలో ప్రేయర్ అయిపోతుంది అక్క అని చెప్పింది. అలా ఎలా అయిపోద్దమ్మా? రోజుకి 24 గంటలు యేసయ్య నీకు ఇస్తే, ఆయన నిన్ను కాచి కాపాడి భద్రపరిస్తే 6 నిమిషాల్లో నీకు ప్రార్థన అయిపోతుంది అంటే, అవునక్క, అందరి గురించి ప్రార్థించినా నాకు ప్రార్థన అయిపోతుంది అక్క అన్నారు. అదే సమస్యతో ఇక్కడ చాలామంది ఉండొచ్చు కదా. అయితే మీ అందరికీ ఒకే జవాబు చెప్తున్నాను. మనము ప్రార్థించాలి అని మోకరించొద్దు. నా చేత నువ్వు ప్రార్థించబడు యేసయ్యా అని మోకరించండి. నాకు ప్రార్థించడము చేత కాదు యేసయ్యా అని మోకరించండి. ఆత్మతో నింపబడి మోకరించండి. ఆయనను మిమ్మల్ని మీరుగా ఆయన చేతులకు అప్పగించుకుని మోకరించండి. తప్పకుండా మీరు ఎంతసేపు ప్రార్థించాలి అనుకుంటున్నారో అంతకు 2 సేపు దేవునితో మీరు గడపగలరు. మొట్టమొదటి ప్రార్థన సమర్పణ ప్రార్థన. రెండవ ప్రార్థన విశ్వాస ప్రార్థన. ఈ విశ్వాస ప్రార్థన చాలా ముఖ్యమైనది. కాకపోతే ఈ విశ్వాస ప్రార్థనకు మన ఆత్మీయ స్థితి బలముగా లేకపోతే ఆ విశ్వాసమును మనం సంపూర్ణంగా దేవుని పైన కేంద్రీకరించలేం. మోషే ఇశ్రాయేలు ప్రజలను నడిపించిన ఒక గొప్ప నాయకుడు ఆయన. ఐగుప్తు రాజు అయిన ఫరో కుమార్తె యొక్క కుమారునిగా అతను పెంచబడుతూ వచ్చాడు. అయితే ఈ మోషే ఇశ్రాయేలు ప్రజలతో లేడు. అతని యొక్క యువరాజుగా పెంచబడ్డాడు. రాజభోగాలన్నీ అనుభవిస్తూ పెంచబడ్డాడు. అయితే ఒక్కరోజు దేవుని స్వరమును విన్న తర్వాత ఆ రాజ్యము, ఆ ఆస్తి, ఆ ఘనత, ఆ ధనము అన్నీ నా యేసయ్య ముందు హేయమైనవి అని ఎంచుకుని వాటిని వదిలిపెట్టి తన ప్రజలను నడిపించే నాయకుడుగా అతను తన్ను తాను దేవుని కొరకు అర్పించుకున్నాడు. అయితే ఈ మోషే గారి యొక్క విశ్వాసం ఎంత గొప్పదో తెలుసా? అంతకు మునుపు ఎన్నడూ అతనితో మాట్లాడని దేవుణ్ణి ఎంత గుడ్డిగా అతను నమ్మాడో తెలుసా? ఒక కర్రను తీసి కింద వేయి మోషే, నేను దాన్ని పాముగా చేస్తాను అన్నారు. ఆ రాజమందిరంలో రాజ అధికారులందరూ కూర్చుని ఉండగా నాకు అవమానం జరిగిపోవచ్చు, అసలు ఎందుకో ఈయన కర్రని పాము చేస్తానంటున్నాడు, అది అవ్వకపోతే ఏమైపోతుందని అతను సందేహపడలే. గుడ్డిగా యేసయ్యని నమ్మాడు. కొంతమంది భక్తులు చెప్తూ ఉంటారు. మొన్న నేను ఒక
మాట విన్నాను. ఏంటో తెలుసా? మోషే చేసినన్ని అద్భుత కార్యాలు అసలు మనిషి యొక్క ఆ వినికిడికి గోచరము కానివి అంట. ఈనాటికి కూడా నాసా వాటిని పరీక్షిస్తూనే ఉంది. ఈనాటికి కూడా కొన్ని వేల మంది సైంటిస్టులు దాన్ని పరీక్షిస్తూనే ఉన్నారు. అన్ని అద్భుత కార్యాలు మోషే గారు చెయ్యడానికి, అన్ని లక్షల మందిని నడిపించడానికి వారు వేసుకున్న చెప్పులు అరిగిపోలే, వారు తలన పెట్టుకున్న నూనె ఆరిపోలే. కావలసినప్పుడు పరలోక వాక్కిళ్ళు ఇప్పి యేసయ్య మన్నాను కురిపించినారు, పురేలను పంపించినారు. ఒక బండను కొడితే, ఒక రాతి బండను కొడితే, ఆ రాతి బండను మనం ఎంత నేలకు పెట్టి రుద్దినా కూడా దానిలో నుంచి ఒక్క చుక్క నీరు రాదు. కానీ అలాంటి బండను కొడితే దానిలో నుంచి మధురమైన జలమును యేసయ్య పంపించారు. మోషే గారు ప్రార్థిస్తే సముద్రమును, ఎంత పెద్దగా ఉంటుందండి సముద్రం అసలు ఎంత పెద్దగా ఉంటుంది కదా. ఒక చిన్ని పిల్లి కాలువ దగ్గరికి వెళ్ళమంటేనే మనకి భయం, కానీ ధైర్యముగా వెళ్ళి నిల్చున్నాడు. ఆ సముద్రమును 2 పాయలు చేశారు. విశ్వాసము అంటే ఏంటో తెలుసా? విశ్వాసము అంటే మరి ఏమో కాదు, యేసుక్రీస్తు ప్రభు వారిని గ్రుడ్డిగా నమ్మేయడమే. మనం మన బాధలన్నీ వాక్యం విన్న తర్వాత యేసయ్య చేతికి అప్పచెప్పేసుకుంటాం. యేసయ్య నా కష్టాలను మీరు తీర్చండి, యేసయ్య నా కన్నీటిని మీరు తొడవండి, యేసయ్య నా సమస్యల్లో మీరు తోడుగునండి, ఇదిగో ప్రభువా నా జీవితాన్ని నీకు అర్పిస్తున్నాను, నా కుటుంబాన్ని నా పిల్లల్ని నీకు అర్పిస్తున్నాను అని ఆమేన్ అని చెప్పి వెళ్ళిపోతాం. వెళ్ళిపోయిన తర్వాత మన ప్రయత్నాలు మనం చేస్తాం. అవునా? ఇక పైన మీ ప్రయత్నాలన్నీ ఆపేయండి. యేసయ్య పాదాల దగ్గర పెట్టేయండి మీ జీవితాలను. యేసయ్య చేతులకు అప్పచెప్పండి మీ కుటుంబాలను. ఆయన యజమానుడై ఆయన పరిపాలిస్తాడు. ఆయనే రాజుగా ఉండి మన జీవితాల్లో చేస్తారు. ఎంత ప్రయత్నాలు చేసుకుంటే మన జీవితాలు ఎప్పుడు కూడా ఇలా జిగ్జాగ్గానే ఉంటాయి, సాఫీగా వెళ్ళవు. ఒకసారి కష్టం, ఒకసారి ఏడుపు, ఒకసారి బాధ, ఒకసారి ఆనందం, ఇలా జిగ్జాగ్గానే ఉంటాయి. కానీ యేసయ్య చేతికి సంపూర్ణంగా అర్పించుకున్నప్పుడు, యేసయ్య చేతికి మన జీవితాల్ని గుడ్డిగా ఇచ్చేసినప్పుడు జీవితాలు సాఫీగా సాగిపోతాయి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దానియేలు గ్రంథంలో ఒక 4 యవనస్తుల్ని చూస్తాము. అసలు అత్యంత శక్తివంతమైన యవనస్తులు దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో. ఈ యవనస్తులు దేవుని ప్రజలై ఉండి బబులోను అనబడిన ఒక అన్య రాజ్యమునకు బానిసలుగా వెళతారు. అప్పటి బబులోను దేశపు రాజు నెబుకద్నెజరు. అయితే ఈ నెబుకద్నెజరు చాలా కఠినమైన వాడు. అంతేకాకుండా అతను భయంకరమైన విగ్రహారాధికుడు. అయితే ఈ నెబుకద్నెజరు దగ్గరికి బానిసలుగా పంపబడిన ఈ దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో యేసయ్యని ఎంత విశ్వాసంగా నమ్మారో తెలుసా? ప్రార్థించొద్దు అన్నది రాజ్యాజ్ఞనైతే మేము దేవుని దేవాలయం వైపు తిరిగి ప్రతిరోజు ప్రార్థిస్తాం అన్నది వారి తీర్మానం. మీరు మాంసాహారము తినాలి, బలులకు అర్పించినది, అన్య దేవతలకు అర్పించినవి మీరు తినాలి అంటే దేవునికి విరుద్ధమైనవి, ఆ విగ్రహ అర్పితమైన ఆ ఆహారమును మేము తినము అని ఒక తీర్మానం చేసుకున్నారు. సింహాల బోనులో పడవేసినప్పుడు, అగ్నిగుండములో పడవేసినప్పుడు విశ్వాసుల వలె భయపడకుండా నా యేసయ్యను గూర్చిన నింద మాకు ఆనందం, యేసయ్య కొరకు మరణమైనా మేము పొందడానికి మేము ఇష్టపడుతున్నాము అని విశ్వాసంగా శ్రమలోకి దూకారు, విశ్వాసంగా ఆ కష్టంలోనికి దూకారు. విశ్వాసము అంటే ఏమిటో తెలుసా? ఆయనను గురుడ్డిగా నమ్మడం. రెండవది పెట్టకుండా ఉండడం. హల్లెలూయా. యేసయ్యని ఏ పరిస్థితుల్లోనూ విడిచిపెట్టకండి, కుటుంబం కొరకు విడిచిపెట్టకండి. మనతో ఎవరు మాట్లాడరు, యేసయ్యని నమ్ముకుంటున్నారు కదా అని దేవుణ్ణి విడిచిపెట్టకండి. లోక సంతోషాల కొరకు, అశాశ్వతమైన ఈ లోక కార్యాల కొరకు యేసయ్యని విడిచిపెట్టకండి. ప్రాణమున్నంత వరకు ఆయన కొరకే మనము బ్రతకాలి. ప్రాణమున్నంత వరకు ఆయన సాక్షులుగానే ఈ లోకంలో మనము సాగిపోతూ ఉండాలి. లోకము మనల్ని ద్వేషించిన, లోకస్తులందరూ మనల్ని హేళన చేసిన, లోకములో మనం ఎవరికి నచ్చకపోయినా యేసయ్యను మాత్రం విడిచిపెట్టకండి. ఆయన పాదాలను మాత్రం పట్టుకోవడం విడిచిపెట్టకండి. మనము నచ్చము మనుషులకు, మనం ఈ లోకంలో ఎవరికి నచ్చము. దాని కారణం ఏంటో తెలుసా?
మనం యేసయ్యకి ఇష్టమైన వారము కాబట్టి, మనం యేసయ్యకి ముద్దు బిడలము కాబట్టి ఈ లోకంలో మనం ఎవ్వరికి నచ్చము. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. అది ఏ విధమైన స్వస్థత కావలసిన, శారీరక, మానసిక, ఆత్మీయ, ఆధ్యాత్మికమైన ఎటువంటి స్వస్థత మీకు కావలసిన విశ్వాసం ఉంచి ప్రార్థించండి. యేసయ్య చేశారు అని ప్రార్థించండి. యేసయ్య నా పట్ల ఆ అద్భుతం ఆల్రెడీ చేశారు అని ప్రార్థించండి. దేవుడు నాకు ఇచ్చి ఉన్నాడు అని విశ్వసించండి. మన సంఘాల్లో ఇలాంటి విశ్వాసులను ఎంతోమందిని చూస్తుంటాం. దైవ సేవకులు వాక్యము ప్రకటించినప్పుడు ప్రతి ఒక్క మాటని శ్రేష్టమైనదిగా, ఒక ప్రీషియస్ థింగ్గా, ఒక ప్రీషియస్ జ్యువెల్గా దాన్ని పట్టుకుని వారి జీవితాల్లో ఎన్నో ఆశీర్వాదాలు పొందిన వారు ఉన్నారు. పిల్లలు లేకపోయినా, పిల్లలు పుట్టక ముందే వారి పేరు మీద దేవుని దగ్గర అర్పించి దేవుని ద్వారా పిల్లల్ని పొందుకున్నవారు మన మందిరాల్లో ఎంతోమంది ఉన్నారు. వాహనము లేకపోయినా, ఇల్లు లేకపోయినా ఒక బండి స్టిక్కరో, ఒక ఇంటి స్టిక్కరో కొనుక్కుని విశ్వాసము ద్వారా ఈరోజు దేవుని ఇచ్చే అద్భుతమైన ఆశీర్వాదాలు పొందుకున్న వారు ఎంతోమంది ఉన్నారు. చూసి నమ్మిన వారికన్నా చూడక నమ్మిన వారు ధన్యులు అని బైబిల్ చెప్తుంది. మీ జీవితంలో ఏమి అడుగుతున్నారో యేసయ్యని, అది దేవుని చిత్తానుసారము అయినదైతే, అది దేవుని ఇష్ట ప్రకారముగా ఉన్నది అయితే తప్పకుండా మీరు పొందుకుంటారు. ఎప్పుడో తెలుసా? యేసయ్య నాకు మీరు ఆల్రెడీ ఇచ్చినందుకు వందనాలు అని చెప్పండి. యేసయ్య నాకు మీరు ఆల్రెడీ ఇచ్చినందుకు వందనాలు అని చెప్పండి. రెండవ ప్రార్థన విశ్వాస ప్రార్థన. మొదటి ప్రార్థన సమర్పణ ప్రార్థన, రెండవ ప్రార్థన విశ్వాస ప్రార్థన, మూడవ ప్రార్థన అత్యాశక్తి ప్రార్థన. హల్లెలూయా. అపోస్తుల కార్యము 12వ అధ్యాయము 5వ వచనంను చదువుదాం. అపోస్తుల కార్యము 12వ అధ్యాయము 5వ వచనం. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. చాలు తల్లి. పేతురు గారు చెరసాలలో వేయబడ్డారు. ఎందు నిమిత్తం అతను చెరసాలకు పంపబడ్డారు అంటే, యేసుక్రీస్తు ప్రభు వారి సువార్తను ప్రకటిస్తున్నందుకు, ఆయన ప్రేమను లోకానికి ప్రచురము చేస్తున్నందుకు అతని చెరసాలలో వేశారు. ఇంతకు మించి పేతురు గారు చేసిన తప్పంటూ ఏమీ లేదు. అయితే సంఘము ఒక అద్భుతమైన పాఠాన్ని మనకు నేర్పిస్తుంది. పేతురు గారి సంఘం ఏం నేర్పిస్తుందో తెలుసా? వాళ్ళు అధికారుల దగ్గరికి వెళ్ళి, అయ్యా మా సేవకుని వదిలిపెట్టండి, ఇంకా సువార్త చేయడయ్యా, ఇంకా బహిరంగంగా సువార్తను ప్రకటించడయ్యా, మా సేవకుని వదిలిపెట్టండి అని ఆ యొక్క అధికారుల్ని సంఘం ఆశ్రయించలేదు. అలాగని అవిశ్వాసులాగా కూర్చుని నిరీక్షణ లేని వారిగా కన్నీరు కారుస్తూ, అయ్యా మా సేవకుడు ఎందుకు జైల్లో వెళ్ళిపోయాడని ఆ యొక్క దేవుణ్ణి వాళ్ళు ప్రశ్నించలేదు. లోకపరమైనవి ఏమీ చేయలేదు. కానీ ఎవరికి చెప్పుకుంటే తమ సేవకుడు వారి దగ్గరికి వస్తారో ఆ దేవుడి పాదాలని పట్టుకుని ఆశ్రయించారు. ఎవరికి చెప్తే వారి కన్నీరు నాట్యం అయిపోతుందో ఆ యేసయ్య దగ్గర సంఘమంతా ప్రార్థించారు. ఎస్, ఈరోజు కూడా లోకపు చెలసాలలో, లోకపు బానిసత్వంలో ఉన్న మన కుటుంబాలను ఎంతో సంతోషంగా ఉండవలసిన మన కుటుంబాలను ఏదో ఒక సమస్య పట్టి బాధపడుతుంది కదా. అది అప్పులైనా కావచ్చు, సరి అయిన ప్రవక్తన లేని కుమార్తె కావచ్చు, సరిగ్గా దేవునిలో స్థిరపరచబడని మన తల్లిదండ్రులు, బంధువులు కావచ్చు, మన మాటను వినని కుమారుడు కావచ్చు. అది ఎవరైనా కానీ, అది ఏదైనా కానీ, వాళ్ళు ఎంత కఠినమైన వారైనా కానీ, ఎన్ని సంవత్సరాలుగా మీరు దేవుని గురించి చెప్తున్నా మీ మాటను పెడచెవి పెడుతూ, మీ మాటను, దేవుని మాటను, ఆయన ప్రేమను నిర్లక్ష్యం చేస్తున్న వారైనా కానీ, ఈరోజు యేసయ్య మన కుటుంబాల్లో అడుగు పెడితే మీరు అత్యాశక్తితో ప్రార్థిస్తే, అది ఎలాంటి వారైనా దేవుడు లోకమనే పాపము నుంచి, లోకమనే చెరసాల నుంచి తప్పకుండా ఆయన మన కుటుంబాలను విడిపించబోతున్నాడు. అది త్రాగుడు అనబడిన పెద్ద సమస్య కానివ్వండి, అప్పులు అనబడిన పెద్ద సమస్య కానివ్వండి, పిల్లలు లేరు అనే లోటు కానివ్వండి, వివాహము కావట్లేదు అనే బాధ కానివ్వండి, ఇంకా నా లైఫ్లో ఒక సక్సెస్ రావట్లేదు అనుకోవడం కానివ్వండి, నేను ఇంకా సెటిల్ కావలేదు అనేది కానివ్వండి, నా లైఫ్కి ఒక పర్పస్ అనేది నాకు తెలియట్లేదు అనేది కానివ్వండి, నా వ్యాపారంలో నేను ఎందుకు ఇంత నష్టపోతున్నాను అనే ఒక ప్రశ్న కానివ్వండి, నాకెందుకు ఇంకా వేసే ఒక సొంత ఇల్లు ఇవ్వట్లేదు అనేది కానివ్వండి, అది ఏదైనా
అత్యాశక్తితో ప్రార్థించండి. అత్యాశక్తితో ప్రార్థించండి. అత్యాశక్తితో ప్రార్థించడం అంటే ఏంటో తెలుసా? ఇప్పుడు ఒక అధికారిని మన రాష్ట్ర ముఖ్యమంత్రి మనం కలిసాము అనుకోండి. ఎలా కలుస్తాం? మనకున్న వాటిలో శ్రేష్టమైన బట్టలు వేసుకుని, మనకున్న వాటిలో శ్రేష్టమైన వాటిని అలంకరించుకుని, ఒక మొబైల్ ఫోన్ కూడా అతని దగ్గరికి మనం తీసుకెళ్ళడానికి వాళ్ళు ఎవరు అలౌ చేయరు. మన 2 చేతులు కట్టుకుని, మనం ఎంత ఉన్నతమైన వారమైనా కావచ్చు, ఒక పాలికుడి దగ్గరికి మనం వెళ్తున్నప్పుడు చాలా దీన మనసుతో వెళ్తాం. చాలా ఆచితూచి మాట్లాడతాం. సూటిగా అతని కళ్ళలోకి కళ్ళు పెట్టి కూడా మనము చూడలేము. మరి దేవాతి దేవుడైన యేసయ్య ముందు మోకరించినప్పుడు మన ప్రవర్తన ఎలా ఉంటుంది? దేవాతి దేవుడైన యేసయ్యకు ప్రార్థిస్తున్నప్పుడు మన చూపు, మన మాట, మన యాస, మన భాష, మన హృదయము, మన ఆలోచన, మన మనస్సు ఎలా ఉంటున్నాయి? ఒక్కసారి పరీక్షించుకుందాం. నిష్ప్రయోజనమైన వాడు కాదండి మన యేసయ్య. రాజులకే రాజు మన యేసయ్య. ప్రపంచ చక్రవర్తి మన యేసయ్య. సృష్టికర్త మన యేసయ్య. ఈ విశ్వాధిపతి మన యేసయ్య. అలాంటి యేసయ్య ముందు ప్రార్థిస్తున్నప్పుడు శ్రద్ధతో ప్రార్థించాలి. అలాంటి యేసయ్య ముందు మోకరిస్తున్నప్పుడు వినయముతో మోకరించాలి. అలాంటి యేసయ్యకి మొరపెడుతున్నప్పుడు భయభక్తులు కలిగి మొరపెట్టాలి. అలాంటి యేసయ్య దగ్గర ప్రార్థిస్తున్నప్పుడు ఆచితూచి ప్రార్థించాలి. ఎవరితోనో తాత్కాలికంగా మాట్లాడేస్తున్నట్టు మాట్లాడకూడదు యేసయ్యతో. ఆయన సామాన్యమైన దేవుడు కాదు, సామాన్యమైన దేవుడు కాదు. మనము చక్కగా నిలబడితే, మనము చక్కగా కూర్చుంటే, మనము చక్కగా మోకరిస్తే అప్పుడు మనకి జవాబు ఇచ్చే దేవుడు. ఎలా పడితే అలాగా ప్రార్థించకూడదు. ఎలా పడితే అలాగా కన్నులు మూసుకుని, మనసు నిద్రపోతూ, మోకరించకుండా కాళ్ళు చాపుకొని, ఇలాంటి నిష్ప్రయోజనమైన ప్రవర్తనతో యేసయ్యకి మనం మొరపెట్టకూడదు. మన ప్రవర్తన సరిగ్గా ఉండాలి. మన ప్రవర్తన సరిగ్గా ఉండాలి. మనము చక్కగా ముసుగు ధరించాలి. 2 చేతులు జోడించాలి. బిగ్గరగా ప్రార్థించాలి. మీరు వేయగలిగితే నిలువు మోకాలు వేయాలి. కన్నులు 2 మూసుకోవాలి. మీ మనస్సును మీ ఆధీనంలో ఉంచుకోవాలి. ఆత్మతో నింపబడాలి. ఇది ప్రార్థన చేయవలసిన విధానం. ఇది ప్రార్థించవలసిన విధానం. ఒక అధికారిని కలిసినప్పుడే, ఒక అధికారితో ఒక 2 నిమిషాలు మాట్లాడడానికి వెళ్ళినప్పుడే మనకున్న వాటిలో శ్రేష్టమైనవి తీసుకుని వెళ్తాం. మనకున్న వాటిలో విలువైనవి ధరించుకుని వెళ్తాం. మరి దేవాతి దేవుడైన యేసయ్య ముందు ప్రార్థించడానికి వచ్చినప్పుడు, ఆ దేవాతి దేవుడు అయిన యేసయ్య ముందు మనము కుమ్మరించుకోవడానికి వచ్చినప్పుడు ఎంత శ్రేష్టముగా ఉండాలి, ఎంత భక్తిగా ఉండాలి, ఎంత దీన మనసు కలిగి ఉండాలి, ఎంత విరిగి నలిగిన హృదయముతో యేసయ్య ముందు ప్రార్థించాలో ఒక్కసారి ప్రశ్నించుకుందాం. ఇప్పటి వరకు మీ ప్రార్థనా విధానం ఎలా ఉందో నాకైతే తెలీదు. ఈ రోజు నుంచి అది చక్కబడాలి. ఈ రోజు నుంచి అది మెరుగవ్వాలి. ఈ రోజు నుంచి మరికొంతమందికి ప్రార్థించడము ఎలాగో మీ ప్రార్థన నేర్పించాలి. హల్లెలూయా, హల్లెలూయా. 3 ప్రార్థనల గురించి నేను మీకు చెప్పాను. మొదటిది సమర్పణ ప్రార్థన, రెండవది విశ్వాస ప్రార్థన, మూడవది అత్యాశక్తితో చేసే ప్రార్థన, ఆఖరిది యేసయ్య నా మీద ఉంచిన మెయిన్ టాపిక్. నేను ఈ ఒక్క ప్రార్థన చెప్పాలి అనుకున్నాను, కానీ పైనవి దేవుడు నాకు బయలుపరిచినందుకు నేను చెప్పడం జరిగింది. ఒక ముఖ్యమైన ప్రార్థన. ఈనాడు దినాలని లోకంలో ఒక్కసారి మనం చూస్తే ప్రపంచ పరిస్థితి అసలు బాగాలేదు కదా. యవ్వనులైన పిల్లలు తమ జీవితాలను తమంతట తామే పాడు చేసుకుంటున్నారు. తమ శరీరాలను తమంతట తామే బాధ పెట్టుకుంటున్నారు. డ్రగ్స్కి అడిక్ట్ అయిపోయి, లోక సంబంధమైన స్నేహాలకు అడిక్ట్ అయిపోయి, క్షణమాత్రం ఆనందాన్ని ఇచ్చే లోక ఆశలకు అడిక్ట్ అయిపోయి యేసయ్యను నిర్లక్ష్యం చేస్తున్నారు. యేసయ్య ప్రేమను అవమానపరుస్తున్నారు. ఎన్నో దేశాలు, ఆఫ్రికా, చైనా లాంటి దేశాలలో ఎన్నెన్నో వైరసెస్ చేత, ఎంతెంతో ప్రమాదము చేత ప్రాణాలను కోల్పోతున్న వారు ఉన్నారు. అయితే ఈ రాకడ సమయంలో, ఆయన తిరిగి రాబోతున్న ఈ కాలములో ఆయన కొరకు ఈ భూమి మీద పనిచేసే ఆయన సైనికులముగా మనం మార్చబడాలి. ఈ భూమి మీద పనిచేసే సైనికులుగా మనం మార్చబడాలి. ఎలా అంటే,
ఎంతోమంది యేసయ్య ప్రేమను ప్రకటించడానికి ఎన్నో మార్గాలు ఎంచుకున్నారు. అందులో ఎంతోమంది మిషనరీ సేవను ఎంచుకున్నారు. అలాంటి మిషనరీలు తమ రక్తాన్ని చిందించడం బట్టి, తమ ప్రాణాలను మన కొరకు క్రయధనము చేయబట్టి, దిగంబరులు కాబట్టి, రంపాలతో కొయ్యబడ్డి, రాళ్లతో కొట్టబడి, నూనెలో వేపబట్టి, తమ శరీరాన్ని బ్రతికి ఉండగానే వలుచుకోబట్టి మనకి ఈరోజు రక్షణ దొరికింది. మనము ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారిని బహిరంగంగా ఆరాధించగలుగుతున్నాం. ఈరోజు బైబిల్ పట్టుకుని ధైర్యంగా నడవగలుగుతున్నాం. కానీ కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళి చూస్తే, భారతదేశ చరిత్రను చదివితే, ఈ ప్రపంచ చరిత్రను చదివితే బైబిల్ పట్టుకోవాలంటే గడగడలాడిపోయే వాళ్ళం. బైబిల్ ఆనాటి క్రైస్తవులను నాలిక కోసేవారు. వారు బ్రతికి ఉండగానే వారు కళ్ళు పీకేసేవారు, రాళ్లతో కొట్టేవారు, చిన్న పెద్ద ఆడ మగ అని తేడా లేకుండా అవమానపరిచేవారు. ఆ రోజుల్లో కూడా వారు యేసయ్యని వదిలిపెట్టలేదండి. ఆ రోజుల్లో కూడా యేసయ్యని వదిలిపెట్టలేదు. మరణమే వచ్చి ఎదురుగా నిలబడిన, చావే వచ్చి ఎదురుగా నిలబడిన దానితో సవాలు చేసినట్టుగా, యేసయ్య ప్రేమ ముందు నా ప్రాణము నాకు నిష్ప్రయోజనమైనదని ఆ ప్రేమకు దాసోహమైపోయిన ఎందరో సేవకులు, ఎందరో ప్రవక్తలు, ఎందరో మిషనరీలు, ఎందరో సువార్థికులు దేశము కాని దేశము వచ్చి, భాష రాని భాషను నేర్చుకుని ఎంతో చక్కగా బ్రతికిన వారైనప్పటికీ, వారికి కుటుంబాలు కలిగినప్పటికీ అన్నీ వదిలేసి, అంతా పక్కన పెట్టేసి యేసయ్య కొరకు తన ప్రాణాలని అర్పించేశారు. ఎందుకు అర్పించారో తెలుసా? మన రక్షణ కొరకు. మన రక్షణ కొరకు. మనము ఈరోజు ఈ మందిరంలో ఏ బాధ లేకుండా హాయిగా ఆరాధించుకోవడం కొరకు ఈనాటికి కూడా భారతదేశానికి 66,000 మంది మిషనరీల అవసరం ఉంది. ఈనాటికి కూడా భారతదేశానికి 66,000 మిషనరీల అవసరం ఉంది. ఎంతోమంది మిషనరీలు, ఎన్నో లక్షల మంది ప్రతి సంవత్సరము దేవుని కొరకు హతసాక్షులైపోతున్నారు. మనమేం చేస్తున్నాం? మన దేశం కొరకు. మనమేమో చేస్తున్నాం? నశించిపోతున్న ఆత్మల కొరకు. విలాపవాక్యాలు 2వ అధ్యాయము 19వ వచనం చదువుదాం. విలాపవాక్యాలు 2వ అధ్యాయము 19వ వచనం. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము. నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధి నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లలు ప్రాణం కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. చాలు తల్లి, చాలు. 4వ ప్రార్థన ఏంటో తెలుసా? కుమ్మరింపు ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతులు చాచి హల్లెలూయా, హల్లెలూయా. 4వ ప్రార్థన కుమ్మరింపు ప్రార్థన. కుమ్మరింపు ప్రార్థన. ఈ అనుభవము మీలో లేకపోతే, ఇప్పటికీ వచ్చి మీరు ఒక్కసారి కూడా కుమ్మరింపు ప్రార్థన అనుభవం లేకపోతే, ఈరోజు ఆయన మిమ్మల్ని తాకునుగాక. ఈరోజు ఆయన మిమ్మల్ని తాకునుగాక. ఎందుకో తెలుసా? ఈనాటి దినాలకి, ప్రపంచమంతమైపోతున్న ఈ రోజులకి, ఆయన తిరిగి రారాజుగా రాబోతున్న ఈ రాకడ సమయంలో, సువార్త కరువయ్యే ఈ రోజుల్లో, మందిరాలు మూయబడుతున్న ఈ రోజుల్లో, వాక్యము దొరకని ఈ రోజుల్లో మన జీవితాల్లో ఉండవలసిన ముఖ్యమైన ప్రార్థన కుమ్మరింపు ప్రార్థన. హల్లెలూయా. కుమ్మరింపు ప్రార్థన. కుమ్మరింపు ప్రార్థన. అసలు ఇది ఎలా చేయాలంటే, బిగ్గరగా అరుస్తూ, కన్నీరు కారుస్తూ, హృదయము పగిలేలా రోదన చేయాలి. హృదయము పగిలేలా రోదన చేయాలి. చైనా దేశం గురించి మనం వింటున్నాం. కరోనా వైరస్ వచ్చి రోజుకి ఇన్ని వేల మంది చనిపోతున్నారు, అన్ని వందల మంది చనిపోతున్నారు, అంతమంది చనిపోయారు, ఇంతమంది చనిపోయారు అని. అయితే ఒక్కసారి యేసయ్య స్థానములో ఉండి ఆలోచిద్దామా? యేసయ్య స్థానంలో ఉండి ఆలోచిద్దామా? కరోనా వైరస్ వచ్చి ఆయన రక్తం ఇచ్చి కొన్న ఆయన పిల్లలు రక్షణ పొందకుండా చనిపోతున్నారే. వేల మందిగా ఇంకా యేసు ప్రభుని తెలుసుకోకుండా చనిపోతున్నారే. ఆయన పరలోక రాజ్యము వారి కొరకు ఏర్పరిచితే రక్షణ లేని వారిగా నరకానికి వాళ్ళు పాలైపోతున్నారే. యేసయ్య మనల్ని అడగరు అనుకుంటున్నారా? యేసయ్య మిమ్మల్ని ప్రశ్నించరు అనుకుంటున్నారా? పరలోకానికి వెళ్ళాక ఆయన అడిగే ఏకైక ప్రశ్న ఏంటో తెలుసా? నా కొరకు ఏం చేశావు? నీ కొరకు ప్రాణం ఇచ్చాను, మీ కొరకు నా రక్తంను చిందించాను, మీ కొరకు ఈ భూమి మీదకి వచ్చాను,
ఏం చేశావు నా కొరకు, ఏం చేశావు నా కొరకు, ప్రార్థించాను యేసయ్యా అంటావేమో, అది మన ఉపయోగం, మన అవసరాల కొరకు ప్రార్థించేది. స్తుతించాను యేసయ్యా అంటామేమో, ఆయన చేసిన మేలులకు స్తుతించడం అది మన బాధ్యత. నీ సేవ చేశానయ్యా, నీ పరిచర్య చేశానంటావేమో, ఆయన ఇచ్చిన జీవితాన్ని తిరిగి ఆయనకు అర్పించడంలో ఏ గొప్ప లేదండి. అది మన బాధ్యత. మనము ఈ లోకంలో చేసే ఏకైక గొప్ప కార్యం, ఆయన దగ్గరకు మన కొరకు ఇన్ని ఇచ్చిన యేసయ్యకు మనము తిరిగి ఇచ్చే బహుమతి ఏంటో తెలుసా? నశించిపోతున్న వారలను రక్షించడం మాత్రమే. మనము సంపాదించిన ఆత్మలను దేవుని కొరకు చూపించడం మాత్రమే. బిల్లీ గ్రహం గారిని అడిగితే, బిల్లీ నా కోసం నువ్వేం చేసావంటే ఆయన చెప్తారు, అయ్యా 3 కోట్ల మందిని 30 కోట్ల మందిని నీ కొరకు సంపాదించానేసయ్యా అని చెప్తారు. మన సేవకులను అడిగితే, అయ్యా 10,000 మందిని నీ కొరకు సంపాదించానయ్యా అంటారు. మన వెనకాల ఒక్క ఆత్మ అన్నా ఉందా? కనీసం మన కుటుంబం అన్నా ఉందా? ఏం చేస్తాం దేవుని కొరకు, ఏం చేస్తున్నాం దేవుని కొరకు? మన శరీరాలను మనం పోషించుకోవడంలో, తినడంలో, సుఖపడడంలో, పెళ్ళిళ్ళు చేసుకోవడంలో, వీటితోనే కాదండి క్రైస్తవ జీవితం. మనము ఎవరమో తెలుసా? ఈ దేశం మీదకి వచ్చే శోధనను అడ్డుకోవడానికి ఆయన సారథులుగా ఉన్నవారము మనము. ఎన్నో ఆత్మలు నశించిపోతున్నాయి. అక్కడ ఎంతో మందికి సువార్త లేకపోతుంది. మనం వెళ్ళి సువార్త చేయనవసరం లేదు. ఇప్పుడు ఈ వాక్యం వినగానే మీరు వెళ్ళి మీ బ్యాగ్ సర్దుకుని మిషనరీలుగా వెళ్ళిపోనవసరం లేదు. దేవుడిచ్చిన ఒక మంచి అవకాశం. ఇంటిలో మోకరించి ప్రార్థన చేయండి. యేసయ్య కన్నులు చూడు, ఆయన కంటి నుంచి వస్తున్న ఆ కన్నీటి ధారను చూడు. ఆయన ప్రియమైన పిల్లలు రక్షణ పొందకుండానే చనిపోతున్నారు. వారి కొరకు ప్రాణము పెట్టిన యేసయ్యను తెలుసుకోకుండానే చనిపోతున్నారు. మన కుటుంబాల్లో ఇంకెంతమంది ఉన్నారు? మన స్ట్రీట్స్లో ఇంకా ఎంతమంది ఉన్నారు? మన ఊరిలో, మన దేశంలో, ఈ ప్రపంచంలో ఎన్నో కోట్ల మందికి ఇంకా సువార్త కావాలి. చెయ్యలేకపోతే ప్రార్థించండి. చేసేవారి కొరకు ప్రార్థించండి. చేసే సేవకులను ప్రోత్సహించండి. వారికి మన ప్రార్థన అవసరం. మనము మాత్రం యేసయ్యని నమ్ముకుని రక్షణ పొంది పరలోక రాజ్యానికి వెళ్ళి యేసయ్య చేత ఆయన పాదాల చెంత కూర్చుని ఆయన స్తుతిస్తూ ఉంటే సంతోషమా అండి? ఆ పక్క నుంచి అరుస్తున్న ఆత్మల ఘోష మనకు వినపడదా? నరకములో నశించిపోతున్న మన వారిని మనము చూడమా? అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు అండి. ఎంతో శోధన, ఎంతో రోదన. మనం మాత్రం యేసయ్యని తెలిసేసుకుని మన జీవితాలను కాపాడుకుని స్వార్థపరుల్లాగా పరలోక రాజ్యానికి వెళ్ళిపోతే సరికాదు. మనతో పాటు కొంతమందినన్నా తీసుకెళ్దాం. అగ్నిలో నుంచి వారిని లాగుదాం. కొన్ని ఆత్మల కొరకైనా మోకరించి ప్రార్థిద్దాం. మీరు మీ ఇంటిలో మోకరించి ప్రార్థిస్తే, మిమ్మల్ని మీరు కుమ్మరించుకుంటే, ఆ సమయానికి ఏదో ఒక ఆత్మ దగ్గరికి దేవుడు ఎవరో ఒకరిని పంపిస్తారు. ఆ ఆత్మ రక్షించబడిందని మీకు ఇప్పుడు తెలియకపోవచ్చు, కానీ పరలోక రాజ్యంలో తప్పకుండా ప్రతిఫలం పొందుతాం. ఒక సీరియల్కి ఇచ్చిన సమయాన్ని ఏసైకిస్తున్నామా? ఒక సినిమాకి ఇచ్చిన సమయాన్ని ఏసైకిస్తున్నామా? మన ఫోన్తో గడుపునంతసేపు ఏసైకిస్తున్నామా? మనల్ని ప్రేమించి, మన పిల్లల్ని ప్రేమించినట్టు మనల్ని మనం ప్రేమించుకున్నంతసేపు ఏసైని ప్రేమించగలుగుతున్నామా? ఇంకా ఎప్పుడు క్రైస్తవ్యం బాగుపరచబడేది? ఇంకా ఎప్పుడు క్రైస్తవులు ఆయన కొరకు లేచేది? ప్రపంచంలో దేశము కాని దేశానికి, భారతదేశానికి వచ్చి వారి దేశము కాకపోయినా, వారి ప్రజలు కాకపోయినా, మనము వారి సొంత వారిని కాకపోయినా, మన దేశము కొరకు ప్రాణాలు ఇస్తున్న వారు ఉన్నారండి. మన దేశము కొరకు హతసాక్షులైపోతున్న వారు ఉన్నారు. మనమేం చేద్దాం మన దేశం కొరకు? మనమేం చేద్దాం మన యేసయ్య కొరకు? ప్రాణము పెట్టిన యేసయ్య ముందు ఏం చేసాం నా కొరకు అంటే ఏం బదులు ఇవ్వగలం? కన్నీరు ఎందుకు రావట్లేదో తెలుసా మీకు? నశించిపోతున్న ఆత్మల భారం ఎందుకు రావట్లేదో తెలుసా మీకు? మీ ఆలోచన వేరే దానిపైన ఉంది కాబట్టి ఉదయం లేచినప్పటి నుంచి న్యూస్ చూస్తే ఎవరో యవన బిడ్డ 20 సంవత్సరాల లోపు ఉంటాడు, యాక్సిడెంట్ అయి చనిపోయాడు. అయ్యో, యవన బిడ్డ రక్షించబడి ఉంటే దేవుని కొరకు ఎంత బలముగా వాడబడేవాడు. అయ్యో, ఆ బిడ్డ మరణించక ముందు దేవుని తెలుసుకుని ఉంటే పరలోక రాజ్యానికి వెళ్ళేవాడు కదా. ఇప్పుడు నరకానికి పాత్రుడైపోయాడు. ఏం చేద్దాం యేసయ్య కొరకు? ఏం చేస్తున్నాం దేవుని కొరకు?
ఏం చేస్తున్నాం దేవుని కొరకు? ఆయన మిమ్మల్ని సువార్త ప్రకటించమనట్లే, ఆయన కొరకు మిమ్మల్ని హతసాక్షులు అవ్వమనట్లే, మిమ్మల్ని మీరు అర్పించుకోండి అనట్లే, కుటుంబాన్ని విడిచిపెట్టి రండి అనట్లే. ఉన్న చోట, ఉన్న ఇంటిలో కుమ్మరించబడి ఆత్మతో ప్రార్థించు, నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థించు తల్లి అంటున్నారు. ఈ మాత్రం చెయ్యకపోతే మన క్రైస్తవ్య జీవితం వ్యర్థం. ఈ మాత్రము కూడా మనము చెయ్యకపోతే మనము క్రైస్తవులమై ఉండుట వ్యర్థం. ఎస్, క్రైస్తవుడు అనేవాడెవరో తెలుసా? తన కొరకు తాను బ్రతికేవాడు మానవుడు అయితే, ఇతరుల కొరకు బ్రతికేవాడు క్రైస్తవుడు. హల్లెలూయా, హల్లెలూయా. తన కొరకు, తన కుటుంబం కొరకు బ్రతికేవాడు మానవుడు అవుతాడు. ఇతరుల కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు, తన దేశము కొరకు బ్రతికేవాడే క్రైస్తవుడు. హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి చెప్పుదాం, హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతమైన సేవ చేసిన సేవకుల మాదిరిని చూడండి. మన కొరకు వారు అర్పించిన ప్రాణ త్యాగము చూడండి. ప్రపంచంలో ఎక్కడ ఏ మందిరము కట్టబడినా, ఎంత గొప్ప మందిరమైనా, ఎంత చిన్న మందిరమైనా, ఆ మందిర పునాది ఒక భక్తుని యొక్క రక్తమే. ఆ మందిర పునాది ఒక విశ్వాసి చేసిన ప్రార్థనే. ఆ మందిర పునాది ఒక ప్రాణ త్యాగమే. ఎస్, ఈనాటి దినాల్లో క్రైస్తవ్యం చాలా సుఖవంతమైపోయింది. ఈనాటి దినాల్లో క్రైస్తవ్యం చాలా సులభమైపోయింది. కానీ వచ్చేస్తున్నారా యేసయ్య? ఆయన రాకడ సమయం సమీపించింది. లోకంలో ఎన్నో భూకంపాలు, ఎంతో కరువు, ఎంతో హింస, నీతి లేని కార్యాలు, భద్రత లేని రోజులు, దేశం మీదకి దేశము, సమాధాన పడడానికి ఇష్టపడని రాజ్యాలు, ఇవన్నీ చూస్తున్నప్పుడు అర్థం కావట్లేదా ఆయన రాకడ సమీపమైనదని? ఇవన్నీ చూస్తున్నప్పుడు తెలియట్లేదా యేసయ్య త్వరలో రాబోతున్నారని? ఆయన ఎదుర్కోగలిగినంత భక్తి మనకుందా? ఆయన ఎదుర్కోగలిగినంత శక్తి మన భక్తిలో ఉందా? ఆయన చూసే కన్నులు మనకున్నాయా? ఆయన్ని స్తుతించే పెదవులు మనకున్నాయా? ఇక్కడ చెయ్యని భక్తి, యేసయ్య లేకుండా, ఆయన రూపాన్ని చూడకుండా ఆత్మలో మనము చెయ్యలేని భక్తి ఆయన్ని చూశాక మనం చెయ్యలేం. ఎందుకంటే ఆ భీకర రూపాన్ని, ఆ తేజస్సును మనం తట్టుకోలేం. ఈ లోకంలో మనం ఎంత బాగా భక్తి చేయగలిగితే, ఆయన ప్రత్యక్షత పొందుకున్నప్పుడు అంతకన్నా గొప్పగా ఆయన్ని ఆరాధించగలుగుతాం. ఎస్, మన జీవితాల్లో, మన ఆత్మీయ జీవితాల్లో ఇంకా కుమ్మరింపు అనుభవం లేదేమో, ఇంకా కన్నీటి ప్రార్థన అనుభవం లేదేమో. ఎంతోమంది నీ ప్రార్థన కొరకు ఎదురు చూస్తున్నారు తల్లి. ఎంతోమందికి నీ ప్రార్థన అవసరం. నువ్వు మాత్రం యేసయ్యని నమ్ముకుని నీ తల్లిదండ్రులు నరకానికి వెళ్ళిపోతే నీకు సంతోషం? నీవు మాత్రం దేవుణ్ణి తెలుసుకుని నీ బిడ్డలు దేవుని తెలుసుకోకుండా నరకానికి వెళ్ళిపోతే నీకు ఆనందమా? నువ్వు మాత్రం యేసుక్రీస్తు ప్రభువారిని నీ సొంత రక్షకుడుగా అంగీకరించి పరలోక వారసురాలిగా అయిపోతే నీ దేశ ప్రజలు నరకం పాలవడం నీకు ఇష్టమా? వారి కొరకు ప్రార్థించే బాధ్యత, కనీస బాధ్యత మన మీద ఉంది. ఆయన 2 చేతులు చాచి ఎదురు చూస్తున్నారు. ప్రార్థించు, నేను కార్యం చేస్తాను. సూర్య చంద్రుల్ని ఆపిన దేవుడు ఆత్మని రక్షించడా? వర్షము కురిపించకుండా 3.5 సంవత్సరాలు భూమిని ఎండబెట్టిన దేవుడు ఒక్క ఆత్మ రక్షణ కొరకు నిన్ను వాడుకోలేడా? ఒక మాట చెప్పనా, ప్రపంచంలో సగము శాతము క్రైస్తవులు ఉంటే సగము మంది అన్యులైన వారు ఉన్నారు. అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క ఆత్మను రక్షించబడితే ప్రపంచమంతా క్రైస్తవులైపోతారు. ప్రపంచమంతా క్రైస్తవులైపోతారు. మన బాధ్యత ఒక్క ఆత్మను రక్షించు. మన బాధ్యత ఒక్క ఆత్మను రక్షించుడు. దిగంబురైపోతున్నారు యవనులైన పిల్లలు. అక్కడ యేసు ప్రేమ కొరకు ప్రాణాలను అర్పిస్తున్నారు. రాళ్లతో కొట్టబడుతున్నారు, రంపాలతో కొయ్యబడుతున్నారు, అవమానపరచబడుతున్నారు. బీహార్, ఒరిస్సా, గుజరాత్, ఢిల్లీ ఇలాంటి ప్రాంతాల్లో చూస్తే ఎంత అద్భుతమైన స్వార్థ సేవ చేస్తున్నారండి. మనం ఏం చేసాం, ఏం చేద్దాం దేవుని కొరకు? ఆయన ముందు ప్రశ్నించినప్పుడు తల వంచుకోవద్దు ప్రియ, తల వంచుకోవద్దు ప్రియ స్నేహితులారా.
ఆయన ముందు గర్వంగా తల ఎత్తుకోవాలి. అయ్యా, నేనైతే సువార్త చెయ్యలేకపోయాను, కానీ ఆత్మల రక్షణ కొరకు రోజుకి 2 గంటలు ప్రార్థించానయ్యా, 3 గంటలు ప్రార్థించానయ్యా, వారానికి ఒకరోజు ఉపవాసం ఉన్నానయ్యా, నా కొరకు నేను ప్రార్థించుకోలేదు యేసయ్యా, ఇతరుల కొరకు నేను ప్రార్థించాను యేసయ్యా అని గర్వంగా చెప్పుకోవాలి. గర్వంగా చెప్పుకోవాలి. మన బాధ్యత అది, మన బాధ్యత అది, మన బాధ్యత అది. మీ మనోనేత్రములను తెరిచి చూస్తే ఎన్ని ఆత్మల అరుపులు మీకు వినిపిస్తాయి తెలుసా? ఎంతమందికి మన ప్రార్థన అవసరం ఉందో తెలుసా? ఎంతమంది ఆత్మ ఘోష పెడుతున్నారో తెలుసా మన ప్రార్థన కొరకు? ఎస్, ఈ రోజు నుంచి ఆ భారం, ఆ బాధ్యత, ఆ హృదయ స్పందన, నశించిపోతున్న ఆత్మల గురించిన భారం, అలనాడు ఆదిమ సంఘాలకు ఇచ్చిన ఆత్మ మన సంఘమునకు యేసయ్య ఇచ్చును గాక, మన సంఘమునకు యేసయ్య ఇచ్చును గాక, మన సంఘమునకు యేసయ్య ఇచ్చును గాక. ఆమేన్. ప్రార్థిద్దాం, మోకరించుదాం. మన కొరకు మనము బ్రతికినది చాలు. ఇంకా యేసు కొరకు బ్రతుకుదాం, యేసు కొరకు బ్రతుకుదాం. కుటుంబాలుగా యేసు కొరకు బ్రతుకుదాం. ప్రార్థిద్దాం. నశించిపోతున్న ఆత్మల కొరకు మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.